హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. ధన్వత్ ప్రణామ్ డియర్ డివోటీస్. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ అందరికీ దండవత్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణామ్ డియర్ హరే డివోటీస్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్ అండి. అందరికీ మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం మంగళాచరణ చేసుకుందామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నామిని ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామోదర నైత్రమతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దేనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామి తం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. नमाचार्य सरदास ठाकुर की जय. సాయి గౌర్ ప్రేమానందే హరి హరి. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. మనం కాన్సెప్ట్ వైజ్ భగవద్గీత చక్కగా నేర్చుకుంటున్నాం. ఇప్పటివరకు ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం ఎవరికైనా గుర్తుందా? హౌ టు గెట్ నాలెడ్జ్ మాతాజీ. ఏ విధంగా దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవాలి, వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోతే దివ్య జ్ఞానం మనకి ప్రాప్తించదు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త కాన్సెప్ట్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ కాన్సెప్ట్ పేరేంటి? డెత్, మృత్యువు కదండి. కొంచెం డిఫరెంట్ టాపిక్, బట్ భగవద్గీత అన్ని టాపిక్స్ ని కవర్ చేస్తుంది, అవునా? అలాగే ఈ టాపిక్ కూడా కవర్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన శ్లోకంలో అవన్నీ కూడా మనం ఈ కాన్సెప్ట్ లో తెలుసుకోబోతున్నాం. కాన్సెప్ట్ ఏంటి? డెత్, మృత్యువు కదండి. సో దేనికి మృత్యు ఉంటుంది, దేనికి మృత్యు ఉండదు? మరి ఈ మృత్యు అనే దాని నుంచి జయించాలి అంటే జీవాత్మ ఏం చేయాల్సి ఉంటుంది? సో అవన్నీ వివరములు మనం తెలుసుకోబోతాం అన్నమాట ఈ ఎంటైర్ కాన్సెప్ట్ లో. ఓకే, సో ఈ రోజు ఈ థీమ్ లో, ఈ మృత్యు అనే థీమ్ లో ఫస్ట్ మనం తెలుసుకోబోయే శ్లోకం ఏమిటి? 2వ అధ్యాయం 12వ శ్లోకం. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమి జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమథ పరం. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమి జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమథ పరం. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమి జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమథ పరం. హరే కృష్ణ. ఎవరి దగ్గర నా పుస్తకం రెడీగా ఉందా? ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ ఉందండి, ఒక్క నిమిషం. అధ్యాయం సెకండ్ 2వ అధ్యాయం 12వ శ్లోకం చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ కాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవరము ఉండకపోము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకం ట్రాన్స్లేషన్ ఇంకా రిసైడ్ చేస్తారా? ఎవరి దగ్గర బుక్ రెడీగా ఉందా? హరే కృష్ణ మాతాజీ. నేను చేస్తాను మాతాజీ. భవానీ మాతాజీ. హరే భవానీ మాతాజీ శ్లోకం చదవండి. ట్రాన్స్లేషన్ లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమి జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. నత్సేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నదైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండపోము. హరే కృష్ణ. చాలా అద్భుతమైన శ్లోకం. సో ఈ శ్లోకంలో మనకి చక్కగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి చెప్తున్నారు. సో మనం ఒకసారి చూస్తే స్వామి ఈ శ్లోకం చెప్పే ముందు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? భగవంతుణ్ణి శరణాగతి పొందుతారు అర్జునుడు. 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ఆయన చెప్తారు, ఈ యొక్క ఏమి చేయాలి, కార్పణ్య దోష కారణంగా నా విద్యుక్త ధర్మాన్ని నేను ఏ విధంగా ఆచరించాలి, ఈ విషయంలో నేను మోహాన్ని చెందానయ్యా ఓ స్వామి, నేను ఈ శరణాగతుణ్ణి శిష్యుణ్ణి, దయచేసి నాకు ఏది ఉత్తమమో తెలియచేయండి అని శరణాగతి పొందడం జరుగుతుంది. అప్పటి వరకు ఏమైంది? బామర్దులు స్నేహితులు ఆ విధంగా డిస్కషన్ జరుగుతుంది. సడన్ గా అర్జునుడు ఏం చేశారు? శరణాగతుని శిష్యుణ్ణి అన్నారు. సో మనకు వస్తుంది ఒక శ్లోకంలో చక్కగా స్వామి ఏం చేస్తారు, సడన్ గా రిలేషనే మార్చారు. చిన్న చిరుమందహాసం చేసి స్వామి మళ్ళీ గంభీరంగా ఆ గురువు యొక్క పాత్ర తీసుకుని మళ్ళీ అర్జునుడికి బోధించడం ప్రారంభిస్తారు. సో మొట్టమొదటి మనకి బోధించింది ఏమిటి? ఆ యొక్క విషయములని టాలరేట్ చేయాలి, ద్వంద్వములు టాలరేట్ చేయాలని చెప్తారు. ఇంతకు ముందు ఎప్పుడైతే శరణాగతి అవ్వక ముందు, ఆ తర్వాత ఏం చెప్తారు? ఈ విషయం చెప్తారు. ఏమంటారు? ఆత్మకి నాశనం అనేది ఉండదు, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. అవునా? సో అర్జునుడు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఏమని చెప్తాడు? ఈ యొక్క యుద్ధంలో నా తాతగారు, గురువులు వీళ్ళందరినీ నేను కోల్పోతాను కదా అన్న విషయం చెప్తుంటే అప్పుడు స్వామి చెప్తాను, నీ స్వధర్మ నిర్వహణలో నువ్వు ఆత్మ జ్ఞానంతో వ్యవహరిస్తే దుఃఖించాల్సిన అవసరమే లేదయ్యా. సో ఇంకా ఏమని చెప్తారు? పండితుల్లాగా మాట్లాడుతున్నావు, మూర్ఖుల్లాగా దుఃఖిస్తున్నావు. పండితులాగా ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడాడు అర్జునుడు మనకి మొదటి అధ్యాయంలో. అవునా? సో కులక్షయం అయిపోతుంది, ఆనందం ఏముంటుంది, అందుకే నేను యుద్ధం చేయను, అది ఇది అన్ని చెప్పాడు. కానీ ఎందుకు దుఃఖిస్తున్నా అంటే ఒక మూర్ఖుల్లాగా దుఃఖిస్తున్నావు. మూర్ఖుడు దేనికి దుఃఖిస్తాడో, దేనికి దుఃఖించాలో దానికి దుఃఖించడో, దేనికి దుఃఖించకూడదు దాన్ని దుఃఖిస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే కనుక ఈ యొక్క అశాశ్వతమైన దేహం గురించి దుఃఖిస్తున్న వారు మూర్ఖులతో సమానం. ఎందుకని? ఆత్మకి నాశనం అనేది ఉండదు. కాబట్టి ఓ అర్జున, దయచేసి నువ్వు విద్యుత్ ధర్మాన్ని చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. సో ఎక్స్పెషల్లీ ఈ యొక్క శ్లోకంలో ప్రతి ఒక్క జీవాత్మ యొక్క వ్యక్తిత్వం కంపల్సరీగా ఉంటుంది అన్ని పరిస్థితుల్లో. అలాగే భగవంతుడి యొక్క వ్యక్తిత్వం కూడా ఉంటుంది అన్న విషయాన్ని స్వామి చక్కగా డిక్లేర్ చేయడం జరిగింది. అవునా? సో మనం చూస్తే చాలా యొక్క విషయంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇక భగవద్గీతని యథాతథంగా అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క మానసిక కల్పనల ద్వారా వాళ్ళ యొక్క అనేకమైన ఏమంటారు వాళ్ళ యొక్క వ్యాఖ్యానముల ద్వారా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు తప్పుదోవలో వెళ్ళటమే కాకుండా చాలా మందిని తప్పుదోవలో తీసుకుని వెళ్తూ ఉంటారు. అవునా? సో అటువంటి వాళ్ళు కనుక ఆశ్రయిస్తే ఏమని చెప్తారు? భాగవతంలో ఏమని చెప్తుంది? అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? రాయితో తయారైన బోట్ లో ప్రయాణించినట్టే అవుతుంది. అవునా? సో రాయితో తయారైన బోట్ లో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? పడవ వెళ్తుందా? మునిగిపోద్ది మాతాజీ. మునిగిపోద్ది కదండి. సో శ్రీమద్ భాగవతంలో క్లియర్ గా చెప్పబడింది, అటువంటి మానసిక కల్పనల ద్వారా చెప్పే వాళ్ళని ఆశ్రయిస్తే ఆ యొక్క ఏమంటారు రాయితో తయారైన బోట్ లో ప్రయాణించడం లాంటిది. ఆ పడవ మునిగిపోతుంది, వాళ్ళు మునిగిపోతారు, వాళ్ళతో ప్రయాణించే అందరూ కూడా మునిగిపోతారు. ఎవరైతే చెప్పాడో వాడు నరకానికి వెళ్తాడో వాడిని ఆశ్రయించిన వాళ్ళకు కూడా అదే గతి ప్రాప్తిస్తుంది. సో అందుకని మరి ఎవరినండి పట్టుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? వేదములు కరెక్ట్ గా ఏమవుతుంది? వేద సారాంశం శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతలో స్వయం కృష్ణుడే చెప్పాడు. అందుకని భగవంతుడు పాడింది, భగవంతుడు ఇచ్చిన గీత ఉపదేశములు, అందుకని భగవద్గీత. అందుకని ఎక్కడైతే భగవద్గీతలో స్వామి మాట్లాడుతున్నారో శ్రీ కృష్ణ వాచ అనలేదు, క్లియర్ గా శ్రీ భగవాన్ వాచ. అంటే ఎవరు మాట్లాడేది? స్వయం భగవాన్. ఏదైతే పరాశరం అని చెప్పారో 6 ఐశ్వర్యములు సంపూర్ణంగా ఉన్న స్వామి మనకి చెప్తున్నారు. అందుకే స్వామి అంటారు, ఇది నా అభిప్రాయము. అంటే దాన్ని మించిన ఇంకా వేరేదేమీ లేదు. స్వామి ఎవరు? అసమూర్ధ్వ. ఆయనకి సమానమైన వాళ్ళు కానీ ఆయన కంటే అధికులైన వాళ్ళు కానీ లేరు. అటువంటి స్వామి స్వయంగా చెప్తున్నారు కదండి. సో ఎవరైతే ఈ సృష్టిని నిర్మించారో ఆయనకంటే ఎవరికండి తెలుస్తుంది వివరములు ఫుల్ గా కదా. సో ఈ సృష్టి మొత్తం ఈవెన్
ఈ యొక్క రుద్రాది దేవతలందరూ ప్రార్థిస్తారు ఈ యొక్క సృష్టి గురించి నీకే ఫుల్ గా తెలుసాయా, మా ఎవరికి కూడా పూర్తిగా అసలు నిన్నే అర్థం చేసుకోలేం, నీ యొక్క నువ్వు తయారు చేసిన ఈ సృష్టి గురించి కూడా మాకు పూర్తి వివరం తెలియవు. ఈవెన్ బ్రహ్మగారు కూడా సృష్టిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు, తన దగ్గర నుంచి ఎన్నెన్నో జీవాత్మలు వస్తున్నప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు కదండి. సో కేవలం అన్ని విషయములు ఎవరికి తెలుస్తాయి, ఎవరైతే యజమాని, ఎవరైతే ఓనర్ ఆయనకి తెలుస్తాయి కదండి. ఎవరైతే అందరినీ పోషిస్తున్నాడో, అందరి ఉనికికి ఎవరు కారణం ఆయనకి తెలుస్తుంది. అందుకనే భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్తాడు, ఏమంటాడు, నా గురించి ఎవరికైనా తెలుస్తుంది, ఇంతకు ముందు ఈ దేవతలు వీళ్ళందరూ లేరు కదా, సో సృష్టి ముందు ఎవరున్నారు, స్వామి ఉన్నాడు, వైకుంఠనాథుడు ఉన్నాడు. రెండు రకములు ఉన్న ఈ యొక్క ఉన్నాయి, భౌతికమైన ఇది యొక్క ప్రపంచము కూడా ఆధ్యాత్మికమైనది. సో ఆధ్యాత్మిక ఎప్పటికీ శాశ్వతంగా ఉంటది. ఈ వైకుంఠ లోకములు, గోలోక వృందాలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి, వాటికి అవ్యక్తం అవటం, నాశనం అవటం, కాల ప్రభావం ఉండదు. మరి ఏదైతే చూస్తున్నాం ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏమవుతుంది, వ్యక్తం అవ్యక్తం అవుతుంది. సో ఈ వ్యక్తం అవ్యక్తం అయినప్పటికీ కూడా ఈ భౌతిక సృష్టి లేనప్పుడు కూడా ముందు ఉన్నాడు, ఈ భౌతిక సృష్టి జరుగుతున్నప్పుడు స్వామి ఉంటాడు, ఆ తర్వాత కూడా స్వామి ఉంటాడని చతుర్శ్లోకి శ్రీమద్ భాగవతంలో కూడా స్వామి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అంటే స్వామి లేని సమయం అంటూ ఉండదు, స్వామికి ముందు ఎవరు లేనే లేరు, అన్నిటికీ కూడా సర్వ కారణుడు స్వామి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయనకు ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది, అవునా, ఆయనకు ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది. సో ఇప్పుడు అర్జునుడు ఏదైతే అనుకుంటున్నాడు, ఈ యొక్క యుద్ధం తర్వాత వాళ్ళు చనిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారంటే స్వామి క్లియర్ గా చెప్తున్నాడు, అయ్యా వాళ్ళ దేహాన్ని నశిస్తుంది కానీ వాళ్ళు జీవాత్మల కింద ఎప్పటికీ ఉంటారు. ఆయన ఏమన్నాడు ఇక్కడ, నత్వేవాహం జాతునాశం నత్వం నీమి జనాధిప. ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటెవరు, తన గురించి అహం, శ్రీకృష్ణ భగవాన్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే త్వం, నీవు అలాగే అర్జునుడి గురించి మాట్లాడుతున్నారు. మూడవది ఏంటి, జనాధిప, ఇక్కడున్న రాజుల, ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ అసెంబుల్ అయ్యారు, అవును. సో అంటే మూడు రకముల వ్యక్తుల గురించి చెప్తున్నాడు, అర్జునుడి గురించి, కృష్ణుడి గురించి, అలాగే ఉన్న రాజులందరి గురించి కూడా. ఏమన్నాడు ఆయన, ఇంతకు ముందు వాళ్ళు లేకపోవటం లేదు అంటే ఇప్పుడు ప్రెసెంట్ లో ఆల్రెడీ ఉన్నారు. అలాగే భవిష్యమహ, ఫ్యూచర్ లో భవిష్యమహ, ఫ్యూచర్ లో ఉండకపోవటం అనేది ఉండదు. అంటే ఏంటి, ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. ఎలా ఉంటున్నాం, జీవాత్మల కింద. సో జీవాత్మకి సనాతనమైన ఆధ్యాత్మికమైనది, దానికి నాశనం అంటూ ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, స్వామి చెప్పినట్టు చక్కగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. కానీ కొంతమంది ఈ యొక్క మాయావాద ఫిలాసఫీ చెప్పేవాళ్ళు, లేకపోతే రకరకములుగా మానసిక కల్పనలు చేసేవాళ్ళు దీనికి వేరే విధంగా భాష వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉన్నది కదా. సో అందుకని ఇక్కడ ప్రభుపాద గారు స్టార్టింగ్ చేయటమే యొక్క భాష్యంలో కఠోపనిషత్తు నుంచి ఈ శ్లోకం చెప్పారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. సో అంటే జీవాత్మల గురించి, భగవంతుడి గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. సో జీవాత్మలు అలాగే భగవంతుడు ఎవరు, నిత్యులు అలాగే శాశ్వతులు. అలాగే నిత్యులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కదండి, చైతన్య స్వరూపులు, చైతన్యంగా యాక్టివేట్ లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళేమి జడ పదార్థం కాదు కదండి. ప్రతి ఒక్క జీవాత్మకి ఎలా ఉంటుంది, చైతన్యం ద్వారానే ఆ ఎగ్జిస్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది. మనం చెప్పుకున్నాం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు, ఒక జీవాత్మ ఉన్నది అని దాని ఉనికి ఎలా తెలుస్తుందండి, మొత్తం దానికి చైతన్యం మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది. ఎలాగైతే ఒక మనిషిని మనం తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం శరీరం మొత్తం వ్యాపిస్తుందో, అలాగే జీవాత్మ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చైతన్యం మొత్తం వ్యాపించి ఉంటుంది. సో చైతన్యం ఉన్న దేహానికి వేరే దేహానికి ఏమంటే, ఎప్పుడైతే జీవాత్మ ఉన్నప్పుడు ఈ చైతన్య పూర్ణంగా ఉంటుంది ఆ దేహం. ఒకసారి జీవాత్మ వెళ్ళిపోతే దాన్ని ఇంకా దేహం అంటామా, ఏమంటాం, శవం అంటాం. శవము అంటాం. అంటే ఏంటి, అదే దేహం కదండి, మరి ఏంటి తేడా, ఆ చైతన్యం లేదు, ఆ జీవాత్మ లేడు. ఎప్పటివరకు ఎవరైతే చైతన్యానికి కారణమో ఆ వ్యక్తి లేడు. ఇప్పుడు దాని తర్వాత దేహం మనం శవం అంటాం. ఎందుకని, ఇక అందులో ఎటువంటి పెరుగుదల వృద్ధి అనేది ఉండదు, నాశనం అనేది జరుగుతూ ఉంటుంది క్షణ క్షణం, తర్వాత పూర్తిగా క్షీణించబడుతుంది, అవునా.
సో ఈ జీవాత్మ ఏదైతే ఒక జీవాత్మ వల్ల ఇంత చైతన్యం అయ్యి ఈ యొక్క జడ పదార్థమైన యొక్క దేహంలో మార్పులు జరుగుతూ ఉన్నాయో ఆ జీవాత్మ ఎప్పటికీ ఉంటాడు, శాశ్వతుడు కదండి. అలాగే చైతన్య పూర్ణుడు. మరి అటువంటి చైతన్య పూర్ణులు చాలా మంది ఉంటారు. మరి భగవంతుడు ఏంటంట, ఏకో బహూనాం యో విదదాతి కామాన్, ఏకో బహూనాం యో విదదాతి కామాన్. ఒక్కడే అనేకమైన అసంఖ్యాకమైన జీవాత్మలందరినీ కూడా పోషిస్తూ ఉంటాడంట, వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడంట. ఆయనే భగవాన్. ఆయన ఎవరు? భగవాన్. మరి ఎలాగండి తీరుస్తాడు? అసంఖ్యాకమైన వాళ్ళందరి కోరికలు ఆయనకి ఎలా తెలుస్తాయి? అందరితో ఎలా ఉంటున్నాడు? ఆయన పరమాత్మ కింద ఉంటాడు కదండి. సో భగవద్గీత 10వ అధ్యాయం ఆయన విభూతుల్లో చెప్తారు, ఓ అర్జున, నా విభూతుల గురించి చెప్పాల్సింది ఏమయ్యా, నా యొక్క ఒకానొక అంశ మాత్రం చేత మొత్తం వ్యాపించి ఉంటాను. ఎలా వ్యాపించి ఉంటాడు ఆయన? ప్రతి ఒక్క జీవాత్మ లోపల ఉంటాడు, బయట ఉంటాడు కదని. హితో నరసింహ పరతో నరసింహ ఎతు యతయామితో నరసింహ బాహే నరసింహ దే నరసింహ నరసింహమదేం శరణం ప్రపత్తి. లోపల ఉంటాడు, బయట ఉంటాడు, అంతటా ఉంటాడు. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. సో ఈ విధంగా ఆయన లేని ప్రదేశమే లేనప్పుడు ఆ జీవాత్మతో కూడా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏ విధంగా అయితే ఒక చోట ఉన్నప్పుడు ఆ పువ్వు యొక్క మకరందం ఏ విధంగా అయితే తెలియజేయబడుతుందో కదండి, అలాగే జీవాత్మతో పక్కనే ఉండి ఆయన ఏం చేస్తాడు? జీవాత్మ చెప్పనివి, చేద్దాం అనుకున్నవి, చేయాలనుకున్నవి, చేస్తున్నవి ప్రతిదీ కూడా ఆయన గ్రహిస్తాడు కదండి. సో ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు? ఆయన యొక్క శాంక్షన్ లేకపోతే జీవాత్మ ఏమీ కూడా చేయలేడు. అలాగే ఆ జీవాత్మ యొక్క పోషణ కదండి, తన యొక్క మొత్తం స్థితిగతులు, అలాగే తను చేసే ప్రతిదీ సాక్షిభూతుడి కింద ఎవరుంటారు? స్వామి ఉంటాడు. సో ఈ యొక్క పరమాత్మ అలాగే ఈ అంశ యొక్క భగవంతుడి యొక్క అంశ మాత్రమే చెప్తారు. ఏమంటారు? ఫస్ట్ భగవంతుడు దేవాదేవుడు కృష్ణ భగవాన్, తర్వాత బలరాం వస్తారు. బలరామ నుంచి మొదటి చతుర్వ్యూహం వస్తుంది. మళ్ళీ అందులో సంకర్షణ నుంచి ఆదినారాయణ, మళ్ళీ ఆదినారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహల సంకర్షణ నుంచి మళ్ళీ ఎవరు వస్తారు? 3 పురుషావతారములు. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ క్షీరోదక సాయి విష్ణువే పరమాత్మ కింద ప్రతి ఒక్క జీవాత్మతోనూ ఉంటాడు ఆయన. సో ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క జీవాత్మతో ఉండి ఆయన పోషణ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవాత్మ యొక్క కోరికలన్నీ కూడా ఆయన శాంక్షన్ లేకపోతే ఏదీ జరగదు. జీవాత్మ కేవలం కోరుకోగలడు మాత్రమే కదండి. సో భగవంతుడు శాంక్షన్ చేస్తేనే ఆ ప్రకృతి చేత భగవంతుడు మనకి ఆ సౌకర్యం కల్పిస్తాడు. మనకి తదనంతరమైన అంటే మనకి కావాల్సినంత కర్మ ఫలం, మనకి క్వాలిఫికేషన్ ఉంటే ఆ విధంగా స్వామి శాంక్షన్ చేస్తారు కదండి. సో ఈ విధంగా ఏం చేస్తున్నాడు స్వామి? వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడే, అలాగే జీవాత్మలు కూడా కలిగి ఉన్నవారే. ఇద్దరు కూడా నిత్యులు, చైతన్య స్వరూపులు. అంటే ఏమిటి? యాక్టివ్ గా ఉంటారు, చైతన్యం కలిగి ఉంటారు. చైతన్యం లేకపోవటం అనేది ఎప్పటికీ ఉండదు. కానీ ఇక్కడ ప్రభుపాద్ గారు అద్భుతంగా చెప్తున్నారు. కొంతమంది ఏమని చెప్తారు? కొంతమంది ఈ నిరాకార బ్రహ్మవాదులు అలాగే ఈ మాయావాద సిద్ధాంతం ప్రకారం కొంతమంది ఏమని చెప్తారంటే, కొంచెం జాగ్రత్తగా వినండి, ఫిలాసఫీగా అర్థమైతే చాలా బాగుంటుంది. తర్వాత మనకి యాక్చువల్గా ఇవి బేసిక్స్. ఏదైతే మనకి భగవద్గీత 2వ అధ్యాయం ఆత్మజ్ఞానం గురించి చెప్పిన వెరీ వెరీ బేసిక్స్. ఇవి అర్థమైతే మనకి అన్ని విషయాలు అర్థమవుతాయి. లేకపోతే మనం ఈజీగా ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తే మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలెట్టామో అంతకంటే కిందకి వెళ్ళిపోవచ్చు కూడా. అందుకే జాగ్రత్తగా మన ఆచార్య భాష్యముల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏమని చెప్తారు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. వాళ్ళు ఏమంటారు? ఈ విధంగా అయితే నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసిపోయి వాటి వ్యక్తిత్వాన్ని కోల్పోతాయో, అదే విధంగా జీవాత్మలు కూడా పరమాత్మతో కలిసిపోయిన తర్వాత వాళ్ళకి వ్యక్తిత్వమే ఉండదు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు వ్యక్తిత్వాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఏమంటారు? జీవాత్మకి బద్ధ స్థితిలో వ్యక్తిత్వం ఉంటుంది. బట్ ఎప్పుడైతే జీవన్ముక్తుడు అవుతాడో, ఆ జీవన్ముక్తుడు అయిపోయిన తర్వాత ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత వాడు పరమాత్మ కలిసిపోతాడు, వాడి వ్యక్తిత్వం పోతుంది. ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇందాక మనం చెప్పుకున్న కఠోపనిషత్ శ్లోకం ప్రకారం వాడి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రోజు మనం చెప్పుకున్న భగవద్గీత 2వ అధ్యాయం 12వ శ్లోకం ప్రకారం భగవంతుడు ఏమని చెప్పాడు? ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉండకుండా ఉండరు, వాళ్ళు అప్పటికీ ఉంటారు. అంటే ఏమిటి? జీవాత్మ తన యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోడు, అలాగే పరమాత్మ కూడా తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోడు. క్లియర్ గా ఉంది.
సో మరి వాళ్ళు ఏమని చెప్తారు? సో మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమని చెప్తారు? ఓన్లీ బద్ధ స్థితిలో ఉన్నది, తర్వాత ఉండకపోదు. సో వాళ్ళు ఏమని చెప్తారంటే ఘటాకాష్ పటాకాష్. ఘటాకాష్ పటాకాష్ అంటే మీ అందరు వినే ఉంటారు. శ్రీమద్ భాగవతంలో మనకి చక్కగా దక్ష ప్రజాపతి ప్రార్థనలు చేస్తాడు మనకి భగవంతుడికి, అవునా? సో ఆ ప్రార్థనలో ప్రభుపాద గారు ఒకానొక భాషలో చాలా అద్భుతంగా వివరిస్తారు ఈ విషయాన్ని. సో ఘటాకాష్ పటాకాష్ అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏమని చెప్తారంటే, ఒక కుండ ఉన్నది. సో కుండలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం. సో ఎప్పుడైతే కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం బయట ఆకాశంతో కలిసిపోతుంది. ఈ విధంగా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఈ కుండ అనేది ఏమిటి? మనకున్న యొక్క భౌతిక దేహం, అంటే ఈ బద్ధ స్థితి. ఎప్పుడైతే బద్ధ స్థితి పోతుందో నువ్వు కూడా భగవంతుడు అయిపోతావు, భగవంతుడిలో కలిసిపోతావు, నీకు భగవంతుడికి ఎటువంటి తేడా లేదు అని చెప్తూ ఉంటారు కదండి. కానీ వ్యక్తిత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో భగవంతుడితో కలిసిపోవటం కాదు, ఆ యొక్క ముక్త స్థితిలో మనం ఈ భౌతిక విషయముల నుంచి, భౌతిక అస్తిత్వం నుంచి విడిపడి నిత్యంగా నిత్యమైన దేహంతో భగవంతుడికి చక్కగా సేవ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కదండి. సో అందుకనే ఎప్పటికీ కూడా మనం ఇంతకు ముందు ఉన్నా, ఇప్పుడు ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా ఉంటాం. సో ఎలా చెప్తారు? సో ఇక నదిలో ఉన్న ఎన్నెన్నో జీవరాశులు సముద్రంలో కలిసినప్పటికీ కూడా ఈ నదిలో ఉన్న చేపలు ఇవన్నీ కలుస్తాయి. సముద్రంలో కలిసినంత మాత్రాన ఇప్పుడు చేపలన్నీ డామ్ అయిపోతాయా? సముద్రం అయిపోతాయా? లేదు. వాటి యొక్క వ్యక్తిత్వం వాటికి ఉంటుందా అండి? ఉండదా? నదిలోంచి ఇప్పుడు చేపలు ఇవన్నీ వచ్చాయండి, సముద్రంలో కలిసాయి. ఇప్పుడు ఆ చేపల కింద ఉండవు, సముద్రం అయిపోతాయా? చేపల్లాగా ఉంటాయి ఇంకా. చేపలానే ఉంటాయి. వాటి వ్యక్తిత్వం వాటికి ఉంటుంది, అవునా? ఉంటుంది. సో అవును. అలాగే జీవాత్మది కూడా తన వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికీ నాశనం అవ్వదు. చక్కగా మన వైష్ణవ ఆచార్యులు క్లియర్ గా చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఒక ఆకురంగ పక్షి వచ్చి పచ్చరంగు పక్షి వచ్చి పచ్చరంగు చెట్టు మీద వాలింది అనుకోండి, ఇప్పుడు పచ్చరంగు చెట్టులో కలిసిపోయింది కదా, సో అది కూడా చెట్టు అయిపోయిందా? కాదు మాతాజీ. అవ్వదు మాతాజీ. దాని అది ఇండివిజువల్ గా ఉన్నది, అది ఇంకా దాని యొక్క ఐడెంటిటీ అది ఇంకా పక్షి కింద ఇండివిజువల్ గా ఉన్నది, బట్ చెట్టు మీద వాలింది కదండి. అలాగే జీవాత్మకు కూడా తన యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. బద్ధ స్థితిలోనూ ఉంటుంది, ముక్త స్థితిలోనూ ఉంటుంది. ముక్త స్థితిలో తన యొక్క పూర్తిగా తన యొక్క అస్తిత్వం, అంటే తన యొక్క జీవాత్మ ఈ యొక్క దేహం కాదు అన్న విషయం అర్థం చేసుకుని ఉంటాడు. కానీ యొక్క బద్ధ స్థితిలో తనని ఈ యొక్క దేహంతో పోల్చుకుంటూ ఉంటాడు. అది ఒక్కటే తేడా. దేహంతో పోల్చుకున్నంతసేపు కూడా ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు, అనేకమైన దేహములు తీసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే జీవన్ముక్త స్థితికి వచ్చిన తర్వాత, ఆ యొక్క దేహం విడిచిపెట్టిన తర్వాత, భగవద్ధామం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ ఈ జన్మ మృత్యు సంసార చక్రంలోకి ఆ జీవాత్మ రావాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఎప్పటికీ కూడా ఆ యొక్క జీవాత్మ యొక్క చైతన్యం అనేది ఉంటుంది. వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ కూడా నాశనం అవుతుంది. క్లియర్ గా చెప్తున్నాడు స్వామి. ఒకప్పుడు ఉన్నాం, ప్రజెంట్ ఉంటాం, ఫ్యూచర్ లో కూడా ఉంటాం. సో ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద. ఇంకొంతమంది ఒకేసారి అయితే ఈ లాజిక్ మనం క్లియర్ చేస్తే ఇంకొక విషయం చెప్తారు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది దేనికండి? వ్యక్తిత్వం భౌతికం గురించి మాట్లాడుతున్నాం, వ్యక్తిత్వం ఆధ్యాత్మికం గురించి మాట్లాడట్లేదని ఇంకొక విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఒక వ్యక్తిత్వం ఇక్కడ కృష్ణుడు మాట్లాడే వ్యక్తిత్వం ఆధ్యాత్మికం గురించి కాకుండా భౌతికం గురించి అయితే, భగవంతునికి కూడా భౌతికత్వం ఆపాదిస్తున్నామా? భగవంతుని యొక్క వ్యక్తిత్వానికి కూడా భౌతికత్వం ఆపాదిస్తున్నామా? సో ఒక భగవంతుని యొక్క వ్యక్తిత్వం కూడా భౌతికం అయితే ఇక మన కూర్చుని ఆయన చెప్పిన భగవద్గీత మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి ఒక భౌతిక దేహాన్ని ధరించి ఉన్నవాడైతే ఆయన చెప్పిన దాంట్లో కూడా లోపములు ఉంటాయి కదా. ఆయన మనలాగా భౌతిక దేహాన్ని ధరించడు. అశరీరనః అంటే తనకి భౌతిక దేహం ఉండదు. తన దగ్గర ఉన్న దేహం ఏంటి? సచ్చిదానందమైన దేహం, శాశ్వతమైన దేహం. అందుకని ఏమన్నాడు స్వామి? ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడున్నా, ఫ్యూచర్ లో ఉంటాం. నేనున్నాను ఓ అర్జున అంత తర్వాత శ్లోకాలు చెప్తాడు. అవన్నీ నాకు గుర్తున్నాయి అర్జున, నీకు గుర్తులేవు. మనది ఏమవుతుందండి? మనకి మరపు అనేది ఉంటుంది, స్వామికి ఉండదు. స్వామి అచ్యుతుడు, అవ్యయుడు, నాశన రహితుడు. ఆయన దేహానికి గాని ఆయనకి గాని నాశనం అంటే ఉండదు, మరపు అనేది ఉండదు, ఎటువంటి అజ్ఞానం ఆపాదం అనేది ఉండనే ఉండదు. సో ఒకవేళ వ్యక్తిత్వం భౌతికం గురించి మాట్లాడుతూ ఉంటే మరి స్వామికి కూడా అది ఆపాదించాలి. స్వామికి అసలు అది ఆపాదించబడనే పడదు. ఎందుకని ఆయన
సచ్చిదానంద దేహం కలిగి ఉంటే శాశ్వతమైన దేహం. ఆయన దేహానికి ఆయనకి ఎటువంటి తేడా లేదు. సో ఇటువంటి సచ్చిదానందమైన దేహం లేకపోతే గనక మనలాంటి వాడైతే గనక ఆయన చెప్పిన దాంట్లో కూడా 4 లోపములు ఉండాలి. కానీ అవి ఎక్కడ లేవే? అపౌరుషేయం. భగవద్గీతను ఏమంటారు? అపౌరుషేయం. భగవంతుడు చెప్పింది కదండి. ఇందులో ఎటువంటి లోపములు ఉండవు. లేకపోతే మనలాంటి వాళ్ళు చెప్పింది అనుకోండి 4 రకములైన లోపములు ఉంటాయి. ఏంటి? అసంపూర్ణమైన ఇంద్రియములు కదండి, భ్రమకి గురవుతూ ఉంటాం, మళ్ళీ ఏం చేస్తారు? తప్పులు చేయటం, తర్వాత ఏమిటి? మోసపూరిత ప్రవృత్తి. ఈ 4 కనిపిస్తాయి ఎవరైతే ఈ బద్ధ జీవాత్మల్లో ఎవరైతే ఈ యొక్క భౌతిక దేహముని ఆపాదించుకొని ఉన్నారో వాళ్ళకి ఈ 4 లోపములు ఉంటాయి. వాళ్ళు చేసిన దాంట్లో ఈ 4 లోపములు కనిపిస్తాం. మేము ఎటువంటి ఫాల్ట్ లేని వాళ్ళని చేసామంటే అది చెప్పడానికే లేదు. కేవలం జీవన్ముక్త స్థితిలో ఉన్న విశుద్ధ భక్తులకి ఇటువంటి లోపములు ఉండవు. అలాగే స్వామి శుద్ధ సత్వగుణంలో ఉంటారు కాబట్టి స్వామిలో ఇటువంటి లోపములు ఉండవు. సో అందుకనే వాళ్ళు చెప్పింది అక్షర సత్యం, అందులో ఎటువంటి తప్పు ఉండదు. అవునా? అందుకనే మనం చూస్తాం ఎలాగైతే స్వామి చెప్పింది దాంట్లో ఎటువంటి తప్పులు గాని దోషములు గాని ఎలా ఉండవో, అలాగే విశుద్ధ భక్తులు ఏమవుతుందండి, వాళ్ళు ఎంత ప్యూర్ గా ఉంటారు, పవిత్రంగా ఉంటాం కారణంగా వాళ్ళు చెప్పిన ప్రతి వాక్కు సత్యమైపోతుంది కదండి. సో వాళ్ళు చెప్పిన ప్రతి వాక్కు సత్యమైపోతుంది, వాళ్ళు చెప్పించిన సత్యం అయిపోతుంది కదండి. సో ఎందుకని వాళ్ళు ఇటువంటి లోపంలోనికి అతీతమైన స్థితిలో శుద్ధ సత్వంలో ఉంటారు, పవిత్రంగా ఉంటారు. అలాగే స్వామి ఎప్పటికీ పవిత్రమైన వాడు, పడిపోవటం అనేది ఉండదు. అచ్యుతుడు ఆయన. అంటే ఇక్కడ స్వామి చెప్తున్న వ్యక్తిత్వం ఆధ్యాత్మికమైనదే గాని భౌతికత్వం గురించి మాట్లాడలా. సో ఈ విషయాన్ని కూడా మన ఆచార్యులు క్లియర్ చేశారు. ఇంకొంతమంది ఇంకా వాదిస్తారు, ఇక్కడ స్వామి చెప్తున్న వ్యక్తిత్వం దేహం గురించి గాని ఆత్మ గురించి కాదు అని మాట్లాడుతుంది. అదేంటండి, స్వామి దేహం గురించి మాట్లాడేవాడైతే ఈ శ్లోకం చెప్పే ముందు శ్లోకంలో ఆయన క్లియర్ గా అర్జున్ని మందలిస్తాడు. ఏమయ్యా, పండితుల్లాగా మాట్లాడుతున్నావు, మూర్ఖులాగా దుఃఖిస్తున్నావు. అంటే దేహ భావన గురించి స్వామి మాట్లాడట్లేదు. సో క్లియర్ గా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? వ్యక్తిత్వం ఆధ్యాత్మికం. సో ఇక జీవాత్మ సనాతనమైన వాడు, ఎప్పటికీ నాశనం అవడు, ఇటువంటి వెపన్ చేత కట్ అవని వాడు, ముక్కలు అవని వాడు, కరగబడని వాడు, ఎండని వాడు, ఇటువంటి విధముగా కూడా వికారములు, భౌతిక వికారములు లేనివాడు శాశ్వతుడు. భగవంతుడికి వ్యక్తిత్వం ఉన్నది, అలాగే జీవాత్మకి వ్యక్తిత్వం ఉన్నది. ఆయనకి మరణం అనేది లేనే లేదు. ఈ ప్రిన్సిపల్ మనకి అర్థం కావాలి. ఇది వెరీ వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆధ్యాత్మిక జీవితంలో. సో ఈ విషయం మనకు అర్థం కాకపోతే ఏది కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. సో ఈ విధంగా జీవాత్మ పరమాత్మ అర్థం చేసుకున్న తర్వాత జీవాత్మ ఎప్పటికైనా పరమాత్మ అయ్యే అవకాశం ఉందా? లేనే లేదు. అణు మాత్రమైన జీవాత్మ విభు అనంతుడైన పరమాత్మతో సమానమయ్యే అవకాశమే లేదు కదండి. జీవాత్మ అణు మాత్రం. క్వాలిటేటివ్ గా 1 అవ్వచ్చు, క్వాంటిటీ ప్రకారం ఎప్పటికీ 1 కాదు. క్వాలిటేటివ్లీ అంటే సముద్రపు నీటి బిందువుని తీసుకుని కెమికల్ కంపోజిషన్ చెక్ చేసాం అనుకోండి, ఏదైతే వచ్చిందో ఈ సముద్రం నీటిలో కూడా అదే వస్తుంది. అయినంత మాత్రాన నీటి బిందువు సముద్రం ఒక్కటే అవుతుందా? కదండి. సో ఈ విధంగా ఆ జీవాత్మ ఎప్పుడూ కూడా శరణాగతుడై ఉండాలి కదండి. ఆ పరమాత్మకి శరణాగతుడై ఉండాలి. జీవేర స్వరూపహో కృష్ణేర నిత్యత, అది తన యొక్క శాశ్వతమైన స్థితి జీవాత్మది. సో అలా మర్చిపోయినప్పుడు, ఆ స్థితి మర్చిపోయినప్పుడు ఏం చేస్తాడో, ఈ యొక్క భౌతిక ప్రపంచానికి పెట్టబడతాడు. ఎప్పుడైతే ఆ జీవాత్మ తాను యజమాని కాదు, తాను సేవకుడు అన్న విషయం మర్చిపోయి ఏదైతే ప్రకృతి భగవంతుడి యొక్క భోగం గురించి ఉన్నదో తన భోగం గురించి వాడుకోవాలనుకున్నప్పుడు ఏమవుతాడు? ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఆ జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి పెట్టబడతారు. అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అవుతుంది. ఏం సమస్య స్టార్ట్ అవుతుంది? అప్పటి వరకు ఈ యొక్క జీవాత్మకి కూడా సచ్చిదానందమైన దేహం ఉంటుంది, శాశ్వతమైన దేహం ఉంటుంది. కానీ ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో పెట్టబడ్డాడో వాడికి ఏమవుతుందండి? ఈ యొక్క పంచభూతాత్మకమైన అశాశ్వతమైన దేహం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు జీవాత్మకి ఎటువంటి మృత్యువు లేదు. మరి దేనికండి మృత్యువు? సో ఇప్పుడు మనకు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం కదా, మనం జీవాత్మకి నాశనం లేదు. మరి మృత్యు దేనికి ఉంటుంది? జీవాత్మక
లేదు. జీవాత్మ ధరించిన ఈ దేహానికి ఉంటుంది మృత్యువు. ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మనం ఒక బేసిక్ అర్థం చేసుకుని కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం. సో మృత్యు అనేది దేనికి ఉంటుంది? దేహానికి ఉంటుంది, జీవాత్మకి కాదు, రైట్? సరే, అయితే జీవాత్మకి ఎన్ని రకములైన దేహములు ఉంటాయి? 2 రకములైన దేహములు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. ఒకటి స్థూల దేహం, రెండవది సూక్ష్మ దేహం. స్థూల దేహం ఎలా అవుతుంది? పంచభూతాత్మకమైన దేహం, అవునా? అలాగే సూక్ష్మ దేహం మనసు, బుద్ధి, అహంకారంతో కూడి ఉంటుంది. సో ఈ యొక్క పంచభూతాత్మకమైన దేహం మనం ఎంతగా పట్టుకొని ఉంచుకోవాలనుకున్నా ఉంటుందా? ఏమండి? ఉండదు మాతాజీ. దానికి ఒక లిమిట్ అనేది ఉంది, ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వబడింది, అవునా? సో ఏమిటి మార్పులు? మనకి పుడతాము, 6 రకముల మార్పులు వస్తాయని చెప్తున్న శాస్త్రం. పెరుగుతాము, ఒక స్థితికి వస్తాము, తర్వాత వేరే వాళ్ళని ఉత్పత్తి చేస్తారు, తర్వాత ఏమో క్షీణిస్తారు, తర్వాత మొత్తం నశిస్తుంది. సో ఈ 6 రకములైన వికారములు ఆత్మకి ఉండవు, దేహమునికి ఉంటాయి. సో ఆత్మకి నాశనం ఉండదు, మృత్యువు డెత్ అనేది దేనికి? ఈ యొక్క భౌతిక దేహమునికి ఉంటుంది. సో మరి ఎందుకండి ఈ యొక్క మృత్యువు? ఈ మృత్యు వల్ల ఏమవుతుంది? సర్వహరశ్చాహం, మొత్తం నశింపబడుతున్నాయి, అవునా? సో మిగతా మార్పుల్లో ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి ఇక ప్రతి క్షణం కూడా మనం ఏమవుతున్నామండి? అంతకు ముందున్న దేహాన్ని విడిచిపెడుతున్నాం, అవునా కదా? మరి చిన్నప్పుడు 10th క్లాస్, మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో మీ ఫోటో చూసుకోండి, దానికి ఆ దేహం ఉందా ఇప్పుడు మన దగ్గర? అది ఎప్పుడో విడిచిపెట్టేసాం. కానీ ఎందుకు బాధపడట్లా? ఎందుకంటే అదే ఐడెంటిటీ కంటిన్యూ అవుతుంది, అదే పరివారం, అక్కడే అదే గుర్తింపు. ఏదైతే జీవాత్మకు ఒక పేరు ట్యాగ్ వేశారో, ఫలానా వాళ్ళ కూతురు సంథింగ్ ఏదైనా ట్యాగ్ వేశారో, అదే ట్యాగ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ మృత్యు అయినప్పుడు ఏమవుతుంది? ఆ ట్యాగ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. సర్వహరశ్చాహం, ఆ ట్యాగ్ తో సంబంధం ఉన్న ప్రతిదీ నాశనం అయిపోతుంది. అందుకనే ఈ యొక్క మృత్యు వచ్చినప్పుడు అందరూ బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. అయ్యో చిన్నప్పుడు 10th క్లాస్ లో ఉన్న దేహం పోయిందని కూర్చొని ఏడుస్తున్నావా? లేకపోతే ఇప్పుడు నడుస్తుంది కదా, జరుగుతుంది, బాగానే ఉంది. ఏడుస్తారా ఎవరైనా? మహా అయితే ఎవరో సెలబ్రిటీస్ ఏడుస్తారు, అయ్యో అప్పుడున్నంత అందంగా ఉంటే ఇంకా 10 సినిమాలు చేసుకునేదాన్ని. మిగతా వాళ్ళు ఎవరు ఆడవరు, ప్రజెంట్ జరుగుతుంది, హ్యాపీగానే ఉంటారు, అవునా? సో అదే ఐడెంటిటీ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం కలత చెందట్లా, మోహానికి గురవట్లా. కానీ ఐడెంటిటీ మారిపోతుంది కదా, అప్పుడు మనం మోహానికి గురవుతూ ఉంటాం. కానీ ధీరుడైన వాడు, ఎవరైతే బుద్ధిమంతుడు, శాస్త్రం తెలిసిన వాడు, ఓ అర్జున దానికి కలత చెందకూడదయా అని చెప్తున్నా. ఇది అద్భుతమైన విషయం. సో అందుకనే ఎవరైతే ఈ యొక్క విషయం అర్థం చేసుకుంటారో, ఏదైతే దేహం మార్పు కంటిన్యూస్ గా జరుగుతుంది, అలాగే మృత్యు అనేది ఏంటి? పూర్తి మార్పు. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క మృత్యు జరిగినప్పుడు ఈ యొక్క దేహమును విడిచిపెట్టి వేరొక దేహాన్ని తీసుకుంటాడు జీవాత్మ. సో ఎలా అంటే, ఇప్పుడు మీరు కారులోనే వెళ్తున్నారు, ఏదో పొరపాటున యాక్సిడెంట్ అయిపోయింది, కారు గుజ్జు అయిపోయింది. సో ఇంకా మీరు అదే కారులో వెళ్ళడానికి ప్రయత్నిస్తారండి? ఓ స్టీరింగ్ ఆన్ అవ్వట్లా, అయినా సరే నేను ఇదే కారుతో వెళ్తామా? ఆ కారు ఒక ఇంచు కూడా కదలట్లేదు. ఎంత ఇష్టమోనండి ఈ కార్ అంటే నాకు. కాబట్టి ఎలాగైనా సరే ఇదే కారులో వెళ్తాం. మిగతా సైకిల్ వాడు ముందే వెళ్తే వెళ్ళనే, బట్ నేను ఈ కారు అంటామా? విడిచిపెడతాం. అలాగే జీవాత్మ కూడా నిర్జీవం అయిపోయిన, ఎందుకు పనికి రాని దేహం అయిపోయినప్పుడు ఏం చేస్తాడు? దీన్ని విడిచిపెట్టి వేరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు. మరి ఎప్పుడండి ఈ దేహం మార్పు తగ్గుతుంది? ప్రాబ్లం ఏమిటి? అంతకు ముందున్న దేహం కంటే ఉత్తమమైన దేహం వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పండి, ఇంట్లో అమ్మ ఏదో ఒక డ్రెస్ బాగా పాడైపోయింది, ఏరా అది కిచెన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేసే, క్లీనింగ్ ఉపయోగపడుతుంది, వద్దు అంటే ఇస్తాడా? అమ్మో ఎంత మంచి డ్రెస్. కానీ ఇప్పుడు మీరు అంతకంటే మంచి డ్రెస్ మెరిసిపోతుంది, అదే 200 300 అంటే ఇప్పుడు 1000 రూపాయల డ్రెస్ ఇవ్వండి, తీసుకోమా ఎందుకంటే, అవునా? కానీ ఇప్పుడు మీరు అంతకంటే బాగా తక్కువ రకం ఏదో 100లో 2 రూపాయలు ఏదో డిస్కౌంట్ లో వస్తుందిరా అని చెప్పి 500 రూపాయల డ్రెస్ ఇచ్చేయి నేను క్లీనింగ్ అంటే ఏడుస్తాడు, నేను ఇవ్వను అంటాడు కదండి. ఇదే పరిస్థితి మనది కూడా, ఇదే పరిస్థితి మనది కూడా కదండి.
సో మనకు కూడా అంతే, ప్రకృతి దగ్గర 84 లక్షల దేహములు, రకరకములైన దేహములు ఉన్నాయి. సో హరే మనకంటే ఉన్నతమైన దేహం ఇస్తున్నప్పుడు ఓ సూపర్ ఎంజాయ్ చేస్తాం. హరే కానీ కృష్ణ మాతాజీ. అంతకంటే తక్కువ రకమైన దేహం ఏదైతే ఇస్తున్నామో అప్పుడు ఏం చేస్తారు జీవాత్మ? బాధపడుతూ ఉంటాం. హరే కృష్ణ, ఎవరైనా పిలిచారా ఏంటండి? వినిపించట్లేదా ఏంటి? కృష్ణ, జీవాత్మ వేరే శరీరాన్ని తీసుకున్నప్పుడు సూక్ష్మ శరీరం ఏమైపోతుంది మాతాజీ? అదే ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనం భౌతిక దేహం, తర్వాత సూక్ష్మ దేహం, తర్వాత ఆత్మ. లైన్ లో వెళ్దాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క భౌతిక దేహం మనం ఏం చెప్పుకున్నాం? ఉన్నతమైన దేహం వస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా తక్కువ రకమైన దేహం వచ్చింది అనుకోండి చాలా కష్టంలో అనుభవించాలి. ఇప్పుడు మీరు సోఫాలో కూర్చొని హ్యాపీగా ఉన్నారు, రేపు పంది కింద అయ్యి బయట మలమూత్రాలు తినాలంటే చాలా కష్టకరమైన విషయం, అవునా? సో అదేంటండి, నేను అలా కోరుకుంటానా పంది కింద అవ్వాలని? కోరుకోను. కానీ అవ్వాల్సి వస్తుందా లేదా? అవ్వాల్సి వస్తుంది. ఎందుకనంట? కర్మ. ఈ కర్మ అనేది ఉన్నది. చాలా మంది మూర్ఖులు ఏమని చెప్తారు? అసలు నెక్స్ట్ జన్మే ఉండదండి, ఇది అయిపోతే మొత్తం శూన్యమే, కాబట్టి ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయి, లాక్కో, దొంగలించు, దెబ్బలాడు అని చెప్తూ ఉంటారు. అది మూర్ఖత్వ ఫిలాసఫీ. ఎందుకని చెప్తారంటే వాళ్ళు ఇప్పుడు ఇది ఒప్పుకుంటే వాళ్ళు చక్కగా బతకాలి కదా, అందుకని వాళ్ళు ఒప్పుకోరు. కానీ వెనకాల ఒక కర్మన దైవ నేత్రేన భగవంతుడి యొక్క డైరెక్షన్ లో ఒకటి జరుగుతుంది. లేకపోతే ఒకటి చెట్టు కింద అడుక్కునే వాడికి ఎందుకు పుడుతున్నాడు? ఒకడు అంబానీ ఇంట్లో పుట్టడంతోనే గోల్డ్ స్పూన్ తో ఎందుకండి తింటున్నాడు? ఆ అంటే ఏదో జరుగుతుంది వెనకాల, ఒక దాని ప్రకారం నిర్దేశించబడుతుంది. అది ఎలా నిర్దేశిస్తున్నారో? మన యొక్క కర్మల ప్రకారం. మనం ఎలా కర్మలు చేస్తాం? మన సూక్ష్మ దేహం యొక్క ప్రవర్తన బట్టి కదండి. మన సూక్ష్మ దేహం దేంతో తయారైంది? మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, యొక్క మనసు అనేకమైన భౌతిక కోరికలతో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అనేకమైన కర్మలు చేస్తూ ఉంటుంది. అనేకమైన కర్మలు చేసి ఒక్కొక్కసారి విచక్షణ జ్ఞానం లేకపోయి ఈ యొక్క సత్వగుణం నుంచి రజస్తమో గుణం పడిపోయి అనేకమైన పాపపు కార్యములు చేసినప్పుడు ఆ ఫలితముని భోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా అనంతమైన సంసార చక్రంలో క్రియేట్ అయిపోతూ ఉంటాడు వాడు. సో ఈ విధంగా ఏమవుతుంది? ఎప్పటి వరకు అయితే ఈ యొక్క సూక్ష్మదేహం శుద్ధీకరణ అవ్వదో, సూక్ష్మదేహం ఛేదింపబడదో, అప్పటి వరకు కూడా అనేకమైన స్థూల దేహంను జీవాత్మ తీసుకుంటూ ఉండాలి, అవునా? సో మరి ఎలాగండి శుద్ధీకరణ చేయాలి? ఈ మనసు ఏమి అవ్వాలి? సవయమన కృష్ణ పాదారవిందయో, భగవంతుడి యొక్క పాద పద్మములు, భగవంతుడి యొక్క సేవ తప్ప వేరేది ఏది ఉండకూడదు. మనసుకి ఎటువంటి భౌతికమైన కోరికల దగ్గరికి వెళ్ళకూడదు. దానికి ఏమని చెప్పాడు స్వామి? అభ్యాస యోగం చేయవయ్యా, ప్రాక్టీస్ సాధన చెయ్యి. అలాగే భౌతిక విషయం పట్ల వైరాగ్యం పెంపొందించుకోవటం కారణంగా మనసుని స్వామి మీదే కేంద్రీకరించవచ్చు. సో భౌతిక విషయములు, కోరికలు జీరో అయిపోవాలి. ఇంకొకటి ఏమిటి? బుద్ధి ఆధ్యాత్మికం అవ్వాలి. ఇప్పుడు మనకి బుద్ధి అనే డిపార్ట్మెంట్ ఉంది, కానీ అది దేనికి ఉపయోగపడుతుంది? ఇంకా తెలివిగా ఏ విధంగా సుఖంగా ఉండాలి, ఇంద్రియ భోగం ఏ విధంగా, దానికి ఉపయోగపడుతుంది. కానీ నిజమైన బుద్ధి డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శాస్త్రములన్నీ చదివి అర్థం చేసుకున్నప్పుడు ఆ బుద్ధి మన మనసును నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది. అప్పుడు మన మనసు ఏదైనా భౌతికమైన కోరికలతో వస్తే నో, అటు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అని నియంత్రిస్తుంది. సో బుద్ధి ఆధ్యాత్మికం అవ్వాలి, అది శాస్త్ర అధ్యయనం ద్వారా అవుతుంది. ఇంకొకటి ఏమిటి? మిథ్యాహంకారం. మిథ్యాహంకారం అంటే ఏమిటి? తప్పుడు గుర్తింపు. నేను యొక్క దేహం యజమాని, దాని నుంచి విడిపడి నిజమైన గుర్తింపు ఏమిటి? నేను జీవాత్మ, అలాగే భగవంతుడి యొక్క సేవకుల్ని. సో ఈ యొక్క విషయం కంప్లీట్ గా అర్థమైనప్పుడు, ఈ యొక్క మనసు, బుద్ధి, అహంకారం ఆధ్యాత్మికమైనప్పుడు అప్పుడు ఈ యొక్క జీవన్ముక్త స్థితికి వస్తాడు వాడు. దాన్ని ఏమంటారు? సూక్ష్మ దేహాన్ని ఛేదించటం. ఈ యొక్క సూక్ష్మ దేహాన్ని ఛేదించేంత వరకు కూడా ఏమవుతుంది? ఈ యొక్క సూక్ష్మ దేహ స్థితి ప్రకారం మరణ సమయంలో ఈ సూక్ష్మ దేహం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి ప్రకారం వేరొక దేహాన్ని తీసుకోవాల్సి వస్తుంది కదండి. సో ఈ యొక్క దేహంలో ఉండే లాస్ట్ చేంజ్ మృత్యువు, అవునా? సో వేరొక దేహంలో ఫస్ట్ చేంజ్ ఏంటి? జన్మ. ఇంతే. సో ఈ విధంగా వీడు ఏమవుతున్నాడు? ఈ జన్మ మృత్యు సంసార చక్రంలో కంటిన్యూ అవుతూ ఉంటాడు.
సో ఇప్పుడు మన మృత్యు అనేది దేనికి ఉందండి? ఈ యొక్క భౌతికమైన దేహానికి ఉన్నది. సో ఈ మృత్యువు ఈ యొక్క స్థూల దేహానికి ఉంటుంది. ఈ యొక్క స్థూల దేహంకి పుట్టడం, అలాగే మళ్ళీ మరణించటం, ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయితే మనం ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని ఛేదించము, సూక్ష్మ దేహాన్ని పవిత్రీకరణ చెయ్యము, ఎప్పటి వరకు అయితే జీవన్ముక్తులు కామో అప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది? ఈ జీవాత్మ అనేకమైన దేహం తీసుకుంటూ ఉంటాడు. అవునా? సో ఇప్పటి వరకు అర్థమైందా? ఇప్పటి వరకు మనం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. మనం వ్యక్తిగత జీవాత్మలం, అలాగే భగవంతుడు కూడా వ్యక్తిగత స్వరూపుడు, ఆయనకి సచ్చిదానందమైన దేహం ఉన్నది, అలాగే జీవాత్మకి కూడా సచ్చిదానందమైన దేహం ఉన్నది. కానీ తన చిన్నపాటి స్వతంత్రతని దుర్వినియోగపరచుకోవటం కారణంగా ఈ భౌతిక ప్రపంచంలోకి రాబడ్డాడు. అలాగే ఈ గుణములతో బంధింపబడి ఈ యొక్క భౌతిక దేహాన్ని స్వీకరించాడు. సో ఈ యొక్క భౌతిక దేహంలో 2 రకములైన దేహములు ఉన్నాయి, స్థూల దేహం, సూక్ష్మ దేహం. ఈ యొక్క సూక్ష్మ దేహాన్ని ఛేదించేంత వరకు కూడా ఈ యొక్క జన్మ మృత్యు చక్రంలో అనేకమైన దేహములు ప్రాప్తించుకుంటూ ఉంటాడు. మరి ఏం చేయాలండి? అనేకమైన దేహములు వద్దు, పదే పదే మృత్యువు వద్దు. మరేం చేయాలి? దానికి ఒక సొల్యూషన్ భగవద్గీతలోనే స్వామి చెప్పాడు. 7వ అధ్యాయం 29వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఎవరైతే గనక జరా మరణ, ముసలితనం, అలాగే మరణం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని చెప్పాడు ఆయన? భగవంతుణ్ణి సర్వస్య శరణాగతి పొందాలి అని చెప్పాడు. ఎవరైతే ఆయనకి విశుద్ధ భక్తి చేస్తారో వాళ్ళు ఈ ముసలితనం అలాగే మరణం నుంచి వాళ్ళు విముక్తులవుతారు. అంటే భక్తియుత సేవ అనేది సొల్యూషన్. ఈ మృత్యువుని ఆపాలి అంటే జీవాత్మకి ఇవ్వబడిన ఏకైక సొల్యూషన్ ఏంటండి? భక్తియుత సేవ. ఈ భక్తియుత సేవ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ యొక్క వివరణ అందరికీ అర్థమవుతుందా? ప్రభుపాద్ గారు చెప్పారు అందరికీ అర్థం కాదంట. ఎందుకు అర్థం కాదంట? ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడు చెప్పింది యథాతథంగా పాటించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? జస్ట్ వాళ్ళకి తోచిన రీతి మానసికంగా వాళ్ళకి ఎంత అర్థమైందో అదే చెప్పేసి ఇది నా అభిప్రాయం. సో భగవంతుడు చెప్పిందే ఫైనల్ అండి, మన అభిప్రాయం లెక్కలేదు. అవునా? ప్రైమ్ మినిస్టర్ గారు ఏది చెప్తే అది నడుస్తుంది దేశంలో. ఓ నేను ఇలా అనుకుంటున్నాను, నా అభిప్రాయం అంటే వెళ్ళవమ్మా అంటారు. అవునా? అలాగే యూనివర్సల్ మేనేజ్మెంట్ లో భగవంతుడు చెప్పిందే నడుస్తుందండి కదా. అవునా? సో మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక ప్రభుపాద్ గా మంచి ఉపమానం చెప్తారు ఈ యొక్క భాష్యంలో. తేనె సీసా బాటిల్ ఉందనుకోండి, సో ఎవరో చెప్పారు తేనె తీయగా ఉందండి అని. సరే అయితే మీకు మూత తీయటం రావట్లా, సో తేనె సీసాని నాకుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? తీయగా ఉందంటారా? ఇదేంటి పిచ్చోళ్ళు అనుకుంటా, తీగా ఉందంటున్నారు, అసలు తీపే లేదండి, చప్పగా ఉంది, చి అని పక్కన పడేస్తారు. అంటే నిజంగా తేనె తీగా లేదా, మనకి తీసి తింటాం రాలేదా? ఇదే ప్రాబ్లం. అలాగే ఎవరైతే తెలియని వాళ్ళు మానసిక కల్పన ద్వారా లేదా మాయావాద భాషల ప్రకారం ఏం చేస్తాం మనం? తేనె సీసా చుట్టూరు నాకటం లాంటిది. సో మరి తేనె యొక్క మాధుర్యం, భగవంతుడి ఉపదేశం యొక్క మాధుర్యం, దాని విలువ కరెక్ట్ గా తెలియాలి యథాతథంగా అంటే ఏం చేయాలి? ఎవరు ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆ మూత తీసి అది మన చేతిలో పెట్టేవాడు. అతని దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయించి, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి, ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి యొక్క వేద శాస్త్రం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఇందులో ఉన్న మాధుర్యం ఏమిటి? ఓ కృష్ణుడు ఎంత అద్భుతమైన ఉపదేశం ఇచ్చాడబ్బా అనిపిస్తుంది. ప్రతి ఒక్క శ్లోకం కూడా మనకి అమృతమయంగా అనిపిస్తుంది. లేకపోతే ఏముంది, ఆ శ్లోకం ఈ శ్లోకం ఒక్కటేలా ఉంది అనిపిస్తుంది. 700 శ్లోకాలు ఎందుకండి, అన్ని ఒకేలా ఉన్నాయి కదా. కానీ స్వామి ప్రతి ఒక్క దాంట్లో కూడా చక్కగా ఎంత అద్భుతమైన అమృతం దాచిపెట్టాడో, ఎంత అద్భుతమైన విషయం మనకి తెలియచేస్తున్నాడో. ఆచార్యులు ఏం చెప్తారు? ఒక్కొక్క శ్లోకం గురించి ఎన్ని రోజులు మాట్లాడినా ఇంకా తక్కువగానే ఉంటుందంట. అంత దాచాడంట స్వామి, అంత అమృతాన్ని ఇచ్చాడు. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. మరి అలా తెలుస్తుంది, ఆచార్య యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకని భగవద్గీత వ్యవహారిక శాస్త్రం ఏదో చూసి ఏదని డాక్యుమెంటరీ చేసేసానండి, వాళ్ళ భాషను చదివా, వీళ్ళ అందరి చదివిస్తాను నాకే వచ్చేసి అంటే కుదరదు. ఇది ఆచార్య ముఖతో తెలుసుకోవాల్సిన శాస్త్రం. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన ఉపదేశంతే జ్ఞాన తత్వదర్శిన. తత్వాన్ని దర్శించి ఉంటాడు, ఆయన్ని మనం
సేవ చేసి పరిప్రశ్నలు వేసి వినయపూర్వకంగా మన సమాధానం తెలియని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆ విధంగా ఆయన ఆత్మదర్శి, చూడగలుగుతూ ఉంటాడు యథార్థంగా. కాబట్టి ఆయన మనకి ఈ యథార్థమైన ఏదైతే, అందుకని భగవద్గీత యథాతథం. ప్రభుపాద్ గారు ఏమని పెట్టారు, ఎన్నో రకముల భగవద్గీతలు ఉన్నాయి, కానీ యథాతథంగా చెప్పింది మనం వైష్ణవాచారాల ప్రకారం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే శ్రీమద్ భాగవతంలో క్లియర్ గా చెప్పబడింది, ఈ యొక్క మానవ జన్మ అనేది ఒక అద్భుతమైన నౌక లాంటిది. అవునా? దీంట్లో ఈ యొక్క అద్భుతమైన విషయం ఏమిటండి? సో ఈ యొక్క నావికుడు ఎవరు? గురువు. అలాగే ఒక నావ చక్కగా వెళ్ళాలి, నావికుడు ఉన్నాడు, సరి అయిన వాయువు ఉండాలి. ఆ వాయువు ఏమిటి? ఈ యొక్క వేదంలో చెప్పబడిన ఇన్స్ట్రక్షన్స్, గురువు అవే చెప్తారు మనకి. అవి కనుక మనం పాటిస్తే ఏమవుతుందండి, చక్కగా మనం డెస్టినేషన్ కి వెళ్ళగలం, చక్కగా డెస్టినేషన్ కి వెళ్ళగలం. ఎందుకని చక్కగా భాగవతంలో చెప్తారు, పదం పదం మహత్వ పదం, ప్రతి ఒక్క పదంలో డేంజర్ దాగి ఉంటుందండి. పదం పదం యత్ విపదం. అయినప్పటికీ కూడా ఏంటంట, ఎవరైతే ముకుందుని యొక్క పాదములను ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఇంత గొప్ప సంసార చక్రం లేగదూడ గిట్ట పట్టేంత అయిపోతుంది. అంటే ఇప్పుడు భక్తులందరికీ సంసార చక్రం వేరేగా ఉంది, ఆ భక్తులందరికీ వేరేగా ఉంది. స్వామి వీళ్ళందరికీ సముద్రం లాంటి సంసారం పెట్టాడు, వాళ్ళకి చిన్న లేగదోడు గుట్ట పెట్టాడు. దాని అర్థం ఏంటండి? పదే పదే మనం ఈ పదం మాట్లాడుతూ ఉంటాం కదా, దాని అర్థం ఏంటి? మనం భక్తి చేస్తే ఆ విధంగా అయిపోతుంది, మనం దాటడానికి ఈజీగా ఉన్నంతగా అయిపోతుందని. అంటే ఏంటి అర్థం? అంటే మారిపోతుందా సంసార యూనివర్స్ ఇంత అయిపోతుందా? ఇంత భగవంతుడు మనకు అంతటి సులభంగా దాటగలిగే శక్తిని ఇస్తాడు. పెద్దగా అయ్యేది పెద్ద చిన్నగా పెద్ద అయిపోయింది కష్టాలు కూడా చిన్న కష్టాలుగా అయిపోయినట్టుగా ఉంటుంది. చూద్దాం ఎవరికి అర్థమైంది ఎగ్జాక్ట్ గా. ఇంకా చెప్పండి. మన భావం ఈ సంసార జీవితం అనే చక్రాన్ని దాటడానికి ఆ చక్రం తగ్గిస్తాడా? మనకి ఇంత తగ్గించేస్తాడా? వాళ్ళకి ఇంత పెద్ద లేదు యూనివర్స్ మాతాజీ, మనకి ఇంత అంతే ఉంటుంది తగ్గిస్తాడా? మాతాజీ. ఆ భగవంతుడు కష్టాన్ని ఎదుర్కొనే చేయగలిగినంత ధైర్యాన్ని ఈజీగా ఇస్తాడు దాటగలం, మాతాజీ. శక్తిని ఇస్తాడు భగవంతుడు. ఆ ఆ దాటడానికి సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. ఓకే. కొన్ని భక్తులకి తెలివి ఆ ధైర్యం. భక్తి ఉంటే మాతాజీ, కర్మ కాకపోతే కర్మ కాదు ఇక్కడ, కర్మ మన సంసార చక్రం ఆ లేగ దూడ గిట్ట అయిపోవటం అంటే ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. ఎంతో పెద్దగా అయ్యేది చిన్నగా భక్తులైతే అవుతుంది అని అర్థం. కష్టం తీసుకొచ్చి ఏం పట్టించుకోరుగా ఇప్పుడు మాతాజీ. చూడండి, ఒక భగవంతుడు సముద్రాన్ని దాటాలంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అలాగే చాలా ఒక లేగ effort దూడ గిట్ట పట్టే ప్రదేశం పట్టాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి? తక్కువ ఎఫెక్ట్ పెట్టాలి మాతాజీ. అక్కడ భగవంతుడు మాట్లాడేది ఏంటి? ఎఫర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సంసార మొత్తం సముద్రాన్ని దాటడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. కానీ ఇంత ఎఫర్ట్ ఎవరైతే జ్ఞాన కర్మ అష్టాంగ యోగులకి అంత ఎఫర్ట్ పెట్టాలి వాళ్ళు. కానీ ఇంత తక్కువ ఎఫర్ట్ తోనే భక్తి యోగి సునాయాసంగా ఈ సంసార చక్రాన్ని దాటగలుగుతాడు. ఇది చెప్పేది ఏంటి? తక్కువ ఎఫర్ట్ తోనే అష్టాంగ యోగి జ్ఞాన కర్మ యోగులు వాళ్ళు ఏమవుతారండి? అనేక జన్మలు తర్వాత వాడు ఏమర్థం చేసుకుంటాడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అనేక జన్మల తర్వాత వాడు అర్థం చేసుకుంటాడు. అంత ఈజీ కాదు వాడికి, అవునా? కానీ భక్తి యోగి చక్కగా అర్థం చేసుకుని ఆయన సర్వస్వ శరణాగతి పొందితే తక్కువ ఎఫర్ట్ తోనే సునాయాసంగా, ఎలాగైతే ఇప్పుడు చిన్న ఆవు లేక దూడ, దాని గిట్ట ఎంత ఉంటుంది? వెరీ చిన్నగా ఉంటుంది, పెద్దగా పెరిగిన ఆవు కూడా కాదు, అవును? అంత చాలా ఈజీగా దాటవచ్చు. అంటే తక్కువ ఎఫర్ట్ తోనే ఈ సంసార చక్రం సఖ్యం కాని సంసార చక్రం నుంచి వాడు బయటపడగలడు. అంటే ఏంటి? భక్తియుత సేవ అంత సునాయాసంగా చేయగలడు. అందుకని సుసుఖం కర్తుం అవ్యయం. చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, అలాగే తర్వాత కూడా దివ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు, అవునా? ఇప్పుడు అష్టాంగ యోగి ఏం చేయాలి? ప్రదేశానికి వెళ్ళాలి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి, మనసు నియంత్రించే ప్రయత్నం చేయాలి కదండి. తన యొక్క శక్తి చేత తను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. కానీ భక్తి యోగి సునాయాసంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనసు భగవంతుడి మీద కేంద్రీకరించవచ్చు, ఎంత అద్భుతంగా చేయవచ్చు. సునాయాసంగా తక్కువ ఎఫర్ట్ తో అద్భుతంగా గొప్ప కార్యం ఏమిటి? సంసార చక్రం మనం బయటపడగలం. సో ఈ మృత్యువుని జయించటం, మృత్యు వద్దండి పదే పదే ఈ దేహ మార్పుడు మాకు వద్దు అంటే సొల్యూషన్ ఏమిటి? వాళ్ళు
ఈ యొక్క భక్తియుత సేవ చేయాలి. అందుకని భక్తియుత సేవ చేయాలంటే ముందు కరెక్ట్ గా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికి శరణాగతి పొందాలో అర్థం చేసుకోవాలి. ఓ నేను జీవన్ముక్తుడు అయిపోయాక నేను భగవంతుడు అయిపోతాను అనుకుంటే మనం భగవంతుడికి అపరాధం చేస్తున్నాం. భగవంతుడు అయ్యే అవకాశమే లేనే లేదు. దానవ ప్రవృత్తి, మనం కూడా భగవంతుడితో సమానం, మనం భగవంతుడు అయిపోతాం. అందుకని ఇక్కడ ప్రభుపాద్ గారు భాష్యంలో రాశారు. చైతన్య మహాప్రభు క్లియర్ గా చెప్పారు, ఈ మాయావాద భాష్యంని నిషేధించారు. అంటే ఏమిటి, ఎవరైతే గనక దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో నాశనం అయిపోతారు అని చెప్తున్నారు. అందుకని మనం రెండు విషయములు క్లియర్ గా ప్రభుపాద్ గారు చెప్పారు. భగవాన్కి వ్యక్తిత్వం ఉన్నది, జీవాత్మకి వ్యక్తిత్వం ఉన్నది. అలాగే ఇద్దరు కూడా జీవన్ముక్త స్థితిలో కూడా ఇద్దరు కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోరు. జీవాత్మ ఎప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. సో ఈ విషయం ఎందుకంటే జీవాత్మ ఆ విధంగా వ్యక్తిత్వాన్ని కోల్పోతే సో భగవంతుడి కంటే భగవంతుడి యొక్క మాయ అధికమైన శక్తిది అయిపోతుంది. భగవంతుడి యొక్క మాయ శక్తివంతమైనది కానీ భగవంతుడి కంటే ఎక్కువ శక్తివంతమైనది మాత్రం కాదు. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఛాయేవ దుర్గ విభర్తి దుర్గ ఏమని చెప్తారు, నా యొక్క మయ అధ్యక్ష అయిన ప్రకృతి సూచే చరాచరం. నా యొక్క అధ్యక్షతన ప్రకృతి కదిలేవి కదలని అన్ని సృష్టిస్తుంది. సో ఇంత గొప్ప సంసార చక్రం, ఇంత గొప్ప మహామాయ భౌతిక శక్తి త్రిగుణాత్మకమైన దాన్ని దాటటం సఖ్యమే కాదు. అయినప్పటికీ కూడా ఎవరైతే భక్తితో సేవ చేస్తారో వాళ్ళు సునాయాసంగా ఆవు లేక దూడ గిట్ట ఏ విధంగా అయితే ఈజీగా దాటవచ్చో అంత సునాయాసంగా దాటవచ్చు కదండి. సో ఈ విధంగా మనం భక్తియుత సేవ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనకి బాగా ఉపయోగపడేది ఏమిటి, ఈ ప్రజెంట్ ఉన్న మానవ దేహం, అలాగే భక్తుల యొక్క సాంగత్యం, అలాగే గురువు యొక్క రక్షణ. గురువు యొక్క ఆధ్వర్యంలో మనం భక్తియుత సేవ చేయాల్సి ఉంటుంది కదండి. సో గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క ముఖత మనం ఎప్పుడైతే కృష్ణ కథ శ్రవణం, కీర్తనం, అలాగే నామ సంకీర్తన ఇవి చేస్తామో ఈ భక్తియుత సేవ ఏం చేస్తుందండి, మళ్ళీ ఇంకొకసారి అవసరం లేని దేహం, మృత్యు తీసుకోవాల్సిన అవసరం లేని దేహం ప్రాప్తిస్తుంది. అంటే ఏంటి, శాశ్వతమైన దేహం వస్తుంది. ఎక్కడికి వెళ్తే, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే శాశ్వతమైన దేహం వస్తుంది. మరి శాశ్వతమైన దేహం పొందాలంటే ఏం చేయాలి, అంత నారాయణ స్మృతి, అంతకాలంలో భగవంతుని స్మరించాలి. మృత్యు అనేది ఏమిటి, ఫైనల్ టెస్ట్, జీవాత్మకి అంతిమ పరీక్ష. ఇది పాస్ అయితే వాడు ఏమవుతాడో భగవద్ధామం వెళ్తాడు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకొకసారి మృత్యువుని రుచి చూడాల్సిన అవసరం లేదు. సరే అయితే అంత సమయంలో నేను కృష్ణ నారాయణ అనేయగలనా, అంటే అయిపోతుందండి, పర్లేదా? మన క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు అవునా, గుర్తురాదు ఆ టైంకి. సాధన లేకపోతే మనకి ఒక టీచర్ చెప్పారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సాధన లేకపోతే అప్పటికి అంత బ్లాంక్, ఏం గుర్తురాదు కదండి. సో టీచర్ చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని క్లాసులు బాగా, మనకి మా దాంట్లో టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భవానీ మాతాజీ వాళ్ళందరూ టీచర్స్ ఉన్నారు, సౌజన్య మాతాజీ. క్లాస్ లో టీచర్ పిల్లలకి చెప్తారు, అప్పుడు బాగా కాన్సెప్ట్ బాగానే అర్థం అయిపోతుంది. బట్ ఆ కాన్సెప్ట్ ని చక్కగా యథాతథంగా వాళ్ళు ఎగ్జామ్ పేపర్ లో ప్రజెంట్ చేయాలంటే వాడి ఇంటికి వెళ్ళాక కొంచెం సాధన చేయాల్సి ఉంటుంది, అవునా? అలాగే జీవాత్మ కూడా సాధన చేస్తే మరణ సమయంలో చేయాల్సిన వ్యక్తి ఏమిటి, అంతే నారాయణ స్మృతి, భగవంతుడి మీద, శ్రీహరి మీద, నారాయణ, గోవింద, పద్మనాభ, ఋషికేశ, దేవాదేవుడు కృష్ణ భగవానుడు ఆయన యొక్క రూపం మీద ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏమవుతుందండి, మనం మళ్ళీ ఇంకో సంసార చక్రంలో పడాల్సిన అవసరం లేదు. సో ఏం జరుగుతుంది, ఒక భక్తుని యొక్క ముఖం నుంచి కనుక మనం చక్కగా వింటే ఏం జరుగుతుంది, ఒక భక్తుడి యొక్క సాంగత్యం గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు భక్తుడి యొక్క సాంగత్యం మంచిది 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 అంటాము, సర్వశాస్త్రములు చెప్తున్నాయి, సాధు సంగ సర్వశాస్త్ర కహే, లవ మాత్ర సాధు సంగ సర్వ సిద్ధి హోయ్. లవ మాత్రమైన సాధు యొక్క సాంగత్యం దొరికితే అన్ని సిద్ధులు లభిస్తాయంట. ఇదే విషయం ఒకసారి నారద ముని వైకుంఠంలో ఆ శ్రీమన్ నారాయణ అడుగుతారంట, స్వామి ఈ యొక్క వైష్ణవ సేవ సాంగత్యం గురించి వింటున్నాం, దాని గురించి చెప్పబోయా, దాని యొక్క మహత్యం ఏంటి చెప్పబోయా. అప్పుడు శ్రీమన్ నారాయణ నవ్వుతూ అన్నాడంటే, సరే దాని గురించి సమాధానానికి తెలియాలంటే నేను చెప్పను, ఈసారి కొంచెం
ఒక విషయం ద్వారా కొంతమంది దగ్గరికి పంపిస్తాను, వాళ్ళ దగ్గర ద్వారా తెలుసుకోవయ్యా. సరే అయితే ఏం చేయాలి స్వామి చెప్పండి, నాకు సమాధానం కావాలి. సరే అయితే ఇప్పుడు చూసావా, అక్కడ చూస్తున్నా ఒక చిన్న పక్షి ఇప్పుడే ఆ గుడ్లోంచి బయటికి రాబోతుంది, దానికి నడుగు వెళ్ళి వెంటనే దానికి సమాధానం చెప్తుంది. సరే అయితే నారదముని వెళ్తారు, అలా వెళ్తుంటే అప్పుడే ఏమవుతుంది, ఒక పక్షి ఆ గుడ్డు పగిలి అందులోంచి బయట చిట్టిది అప్పుడే వస్తుంది. సో నారదముని అడుగుతారు, పక్షి భయపడాల్సిన అవసరం లేదు, నీ నారదముని నాకు సందేహం వచ్చింది, నారాయణ పంపించారు. ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం వల్ల మహత్యం ఏమిటి చెప్పవమ్మా అంటే, అది అలా చూస్తుంది నారదముని, వెంటనే చచ్చిపోతుంది. నారదముని బెంబెలెత్తిపోద్ది, ఏంటి సమాధానం చచ్చిపోయింది. సరే అయితే మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తే నారాయణ అంటారు, అవునా ఆ విధంగా జరిగిందా, సరేనయ్యా. ఇప్పుడే అక్కడ ఏమవుతుంది, ఆ యొక్క రాజుగారి దగ్గర ఏం జరుగుతుంది, అప్పుడే ఆ యొక్క ఏమంటారు గుర్రం జన్మ తీసుకోబోతుంది. ఆ గుర్రం దగ్గర పుట్టిన గుర్రం దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పేస్తుంది. ఆ గుర్రం దగ్గరికి వెళ్తే ఆ గుర్రం కూడా చూస్తుంది, నారదుని వెంటనే చచ్చిపోతుంది. నారదుని అర్థం కాదు, ఇదేంటి అడిగితే చచ్చిపోతున్నారు వీళ్ళు. సరే అయితే మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తే నారాయణ అంటారు, అవునా అయ్యో ఎలా జరిగింది చెప్పాల్సింది కదా. సరే అయితే ఇప్పుడే ఆవు దూడు ఇప్పుడే వస్తుంది, ఆవు దూడని అడుగు డెఫినెట్ గా చెప్తుంది. ఆవు దూడ దగ్గర ఇప్పుడు వెళ్తే అసలే గో బ్రాహ్మణ హితాయ చాయన, ఇప్పుడు ఆవుకి ఏదైనా అయిపోతుందని భయపడుతూ నారదముని వెళ్తారు. ఓ ఆవు చూడుమా చిట్టి దూడ పిల్ల, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, శుద్ధ భక్తుడికి సాంగత్యం మహత్యం అంటే చెప్పు చాలు. అది అలా చూస్తుంది నారదముని, అది చచ్చిపోతుంది. ఇప్పుడు నారదమునికి ఇంకా భయం వస్తుంది, అదేంటి ఆవు దూడ కూడా చనిపోయింది, అమ్మమ్మో ఇంకేం చేయిస్తాడు స్వామి నా చేత అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్తా, అదే చివరిగా ఈ సమాధానం తెలుస్తుంది. ఇప్పుడే కాశీ రాజ్యంలో ఆ రాజుగా ఒక చిట్టి రాజకుమారుడు పుట్టాడు, వెళ్ళి అడుగు. అప్పుడు నారదముని అంటారు, మరీ బాగుందయ్యా, ఇప్పటి వరకు ఇవన్నిటిని అటువంటి మరణం చూడాల్సి వచ్చింది, ఇప్పుడు మానవ జన్మ రాజకుమారుడు, అతను కూడా ఎందుకయ్యా వద్దు అంటే, లేదు నువ్వు వెళ్తే నీకు సమాధానం తెలుస్తుంది. సో నారదముని వెళ్తారు. సో వెళ్ళిన వెంటనే కాశీరాజు ఎంతగానో ఆనందిస్తారు, ఓ నారదముని లాంటి వాళ్ళు వచ్చారంటే నా పుత్రుడు చాలా అదృష్టవంతుడు. బట్ నారదముని భయపడుతారు, ఇప్పుడు అడిగితే వీడేం చేస్తాడు అని. సో నారదముని చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత నారదముని చిన్నగా అడుగుతారు, ఏమయ్యా బాబు భయపడకు, సో ఈ విధంగా భక్తుడి యొక్క సాంగత్యం యొక్క మహత్యం ఏంటి చెప్పవయ్యా అంటే, అప్పుడు చిన్ని బాలుడు నవ్వుతూ ఉంటాడు. అందరు ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. నారదముని ఇంకా మీకు అర్థం కాలేదా, మీరు వచ్చారు కదా ఫస్ట్ టైం, చిట్టి పక్షి నేనే, మీ యొక్క సాంగత్యం కారణంగా వెంటనే గుర్రం అయ్యాను, మళ్ళీ మీ యొక్క సాంగత్య కారణంగా వెంటనే ఏమైంది, ఆవు దూడ కింద అయింది, మళ్ళీ ఇప్పుడు రాజకుమారుడు మానవ జన్మ వచ్చింది స్వామి. ఇది శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం, మీది జస్ట్ ఒక క్షణకాలం, ఒక రెప్పపాటు మిమ్మల్ని దర్శించాను, దాని యొక్క మహత్యం ఇది. అడుగు నచ్చరిపోతారు, అవునా శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఇంతలా ఉంటుందా. తీర్థ కుర్వంతి తీర్థ అని శ్రీమద్ భాగవత మొదటి స్కందంలో గ్లోరిఫై చేస్తారు. తీర్థముల దగ్గరికి వెళ్తే తీర్థములు మనని పునీతం చేస్తాయి, పవిత్రం చేస్తాయి. గంగలో గాని వెళ్ళి మునిగితే మనని పవిత్రం చేస్తాయి కదండి. కానీ ఈ యొక్క శుద్ధ భక్తులు తీర్థ కుర్వంతి తీర్థన, తీర్థమును కూడా పునీతం చేయగలరంట. ఎందుకని ఎప్పుడు కూడా భగవంతుని వాళ్ళ హృదయంలో మోసుకుని వెళ్తూ ఉంటారు. ఆ తీర్థములని వెయిట్ చేస్తాయంటే ఎప్పుడు వస్తాడు ఈ పుణ్యాత్ముడు, ఈ పాపాత్ములు అందరూ వచ్చి వాళ్ళ పాపములు కడిగేశారు ఇక్కడ. కానీ ఈ యొక్క విశుద్ధ భక్తుడు వస్తే నేను కూడా శుద్ధీకరణ అవుతాను. ఎందుకని వాళ్ళు భగవంతుని వాళ్ళ హృదయంలో క్యారీ చేస్తారు కదండి. అటువంటి శుద్ధ భక్తుల ముఖత మనం కృష్ణ కథా శ్రవణం చేస్తే మళ్ళీ మనం ఇంకొక సంసార చక్రంలో పెట్టబడం. ఎందుకని అటువంటి శ్రవణం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అదేమవుతుంది, మన హృదయం వరకు వెళ్ళనే వెళ్తుంది. అది మన స్లోగా ఏమవుతుంది, మన హృదయంలో ఉన్న మాలిన్యములన్నీ పోతూ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ సూక్ష్మ దేహం పవిత్రీకరణ అయి దాన్ని ఛేదించి జీవన్ముక్త స్థితికి వస్తాం. మళ్ళీ మనకు సంసార చక్రంలో పెట్టబడం కదండి. సో మరి ఏమో చాలా కష్టమండి, ఎంత చాలా కష్టంగా చేయాలా, లేదు ఎటువంటి వాళ్ళైనా సరే శుద్ధీకరణ అవుతారని ఒక అద్భుతమైన వృత్తాంతం ఉంటుంది. మన నామాచార్య శ్రీ హరిదాస ఠాకూర్ గారు, మీ అందరికీ తెలిసి, ఎప్పుడైతే రామచంద్ర ఖాన్ ఒక వేష్యని పెట్టి ఏం చేస్తారు, ఆయన యొక్క పేరంతా రెప్యుటేషన్ అంతా పోగొట్టాలి అనుకుంటారు. కానీ చివరికి ఏమవుతుంది, ఆ వేష్య కూడా భక్తురాలు అయిపోతుంది. అప్పుడు రామచంద్ర ఖాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పక్కన ఒక గ్రామంలో ఒక గుహలో అంటే గుహలో ఏం చేస్తారో ఆయన సాధన చేసుకుంటూ ఉంటారు. ఆ గుహనే తన యొక్క కుటీరం కింద మార్చుకొని చేసుకుంటూ ఉంటారు. సో ఏం జరుగుతుంది, అప్పుడు ఎప్పుడైతే కొంతమందికి తెలుస్తుంది, ఓ ఇంత గొప్ప నామాచార్య హరిదాస ఠాకూర్ గారు
ఆ వేషిని కూడా ఉద్ధరించాడు అక్కడ. సో అటువంటి ఆయన వచ్చి ఈ గుహలో ఉంటున్నాడంట. సరే అయితే అటువంటి ఆచార్య ముఖత మన నామం విన్నా, మళ్ళీ ఒకవేళ ఆయన దగ్గర నుంచి కృష్ణ కథ విన్నా మనం కూడా ఉద్ధరింపబడతామని ఆయన అందరు చూడ్డానికి వస్తూ ఉంటారు. సో అలా వస్తూ ఉంటారు. సో ఒకానొక సమయంలో వాళ్ళు ప్రతిరోజు వస్తారు, వెళ్తూ ఉంటారు. కానీ ఒకసారి ఏం జరుగుతుంది, ఆయన కృష్ణ కథ చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. సడన్ గా వాళ్ళందరికీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతారు. గాలి అంతా కూడా ఏదో విషపూరితంగా వస్తూ ఉంటుంది, వాళ్ళకి బ్రీతింగ్ ఆగిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళందరూ కలతపడి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో ఉంది ఇక్కడ, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో అవుతుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు వీళ్ళందరి మాటలు వింటారు. ఆయన కూడా అర్థం అవుతుంది, ఓ ఇక్కడ ఈ గుహలో ఏదో విషకరమైన పాము ఇక్కడ ఉంది, అది కూడా గాలి వదులుతూ ఉంటుంది కదా, అందుకని గుహ అంతా కూడా విషపూరితం అయిపోయింది, అందుకని వీళ్ళందరూ కలత చెందుతున్నారు. సో హరిదాస్ ఠాకూర్ గారికి అంటే ఎటువంటి భయము లేదు, కానీ వీళ్ళందరూ భయపడిపోతుంటారు, మా కృష్ణ కథ వినాలని ఉంది కానీ ఇక్కడేమో పాము ఉంటుంది ఎలా ఉండ. అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు చెప్తారు, రేపటి కల్లా గనక ఈ పాము ఈ గుహ నుంచి వెళ్ళిపోకపోతే నేనే వెళ్ళిపోతాను ఈ గుహ నుంచి. ఎందుకంటే వేరే ఏ జీవాత్మకి నా వల్ల హాని కలగటం గాని ఇబ్బంది కలగటం గాని నాకు ఇష్టం లేదు. సో అలాగని మా అలాంటి వాళ్ళమైతే దాన్ని పట్టడము, దానికి ఏదో ట్రాప్ చేయడము, దాన్ని పంపించే పద్ధతి ఏదైనా చేయటము, మంత్రములు చేయటము, హోమాలు చేయడం ఏదో చేస్తారు. కానీ హరిదాస్ ఠాకూర్ ఏమి చేయరు, యథాతథంగా ఎప్పుడు ఆయన ఏ విధంగా అయితే ఆయన 3 లక్షల నామం జపిస్తూ ఉంటాడో అదే విధంగా ఆయన రాత్రి అంతా కూడా నామం చేస్తూ ఉంటాడు. సో తెల్లారి వీళ్ళందరూ వస్తారు హరిదాస్ ఠాకూర్ గారి దగ్గర నుంచి, విందాము కృష్ణ కథ. ఆయన వినకుండా ఉండలేరు, కృష్ణ కథ అంత మధురంగా ఉంటుంది శుద్ధ భక్తుల నోటి నుంచి. సో ఎప్పుడైతే వాళ్ళు వస్తూ ఉంటారు భయపడుతూనే, అమ్మో ఈ పాము ఉంది ఏం చేస్తుంది ఏంటా అని. కానీ వాళ్ళందరూ చూస్తుండగానే అది హరిదాస్ ఠాకూర్ గారి దగ్గరికి వచ్చి ఒకసారి ఇలా వంచి పడగా వెంటనే వెళ్ళిపోతుందన్నమాట, అందరూ చూస్తుండగా. చూడండి, ఆ శుద్ధ భక్తుడితో ఉండి అది కూడా శ్రవణం చేసి అన్ని రోజులు కూడా ఆయనతో పాటు ఉండి ఆయన ఏమి ఎటువంటి అపాయం చేయలేదు. ఏం చేస్తుంది, అది కూడా శ్రవణం చేస్తూ ఉంది. ఆ శ్రవణం చేస్తూ అదేమనుకుంది, ఓ నా వల్ల ఒక శుద్ధ భక్తుడు ఇక్కడ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతాడా, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అటువంటి ఆ విషపూరితమైన పాము కూడా తన యొక్క ప్రవృత్తిని విడిచిపెట్టి ఎవరికి అపాయం చేయకుండా అందరూ చూస్తుండగానే ఆ దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఓ హరిదాస్ ఠాకూర్ కి జై, ఈవెన్ ఒక పాములో కూడా ఇంత మార్పు వచ్చింది. సో ఈ యొక్క విషయాన్ని మనకి చైతన్య భాగవతలో ఆది ఖండలో 16వ అధ్యాయంలో చెప్తారు. ఇంత అద్భుతమైన విషయం అంటే ఏమిటండి, ఒక పాము అటు విషపూరితమైన యొక్క జీవాత్మలో కూడా మార్పు వస్తుంది తన ప్రవృత్తిని విడిచిపెట్టి. సో అటువంటిది ఇంత మధురమైన కృష్ణ కథ వింటే మన హృదయంలో మార్పు రాదా? సో ఇప్పుడు మన హృదయంలో ఏమైనా పాములు ఉన్నాయా లేవా? ఏమండి, ఉన్నాయి మాతాజీ. ఏమిటా పాములు? అనార్థాలు, కల్మషాలు, అషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంలో, ఇవన్నీ కూడా పాము లాంటివే, అవునా? సో హరిదాస్ ఠాకూర్ గుహలో ఒక పాము ఉంటేనే చాలా కష్టంగా ఉంది. సో అలాగే ఎప్పుడైతే మనం ఈ శుద్ధ భక్తి చేస్తామో మనలో ఉన్న పాములన్నీ కూడా వెళ్ళిపోతాయా, ఇంకా ఉంటాయా? వెళ్ళిపోతాయి. ఉండగలవా? కంటిన్యూస్ గా మీరు నామ సంకీర్తన, కృష్ణ కథ, శ్రవణం, కీర్తన, భగవంతుడి సేవ చేస్తూ ఉంటే ఇవి ఉండగలవా? ఉండలే. వాటికి అసలు ఆశ్రయం ఉండదు, వెళ్ళిపోవాలి. అలాగే మన ఇంద్రియాలను ఏమని పోలిస్తారు? పాములతో పోలిస్తారు. ఎప్పుడైతే భగవంతుడి సేవ చేస్తే ఏమవుతాయి, అవి కూరలు తీసిన పాములు అయిపోతాయి, మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించవు. సో ఈ విధంగా మనకున్న 3 ప్రాపర్టీస్ అని చెప్తారు. ఏంటి? మన యొక్క దేహం, మన యొక్క మనసు, మన యొక్క పదములు, వాక్యములు. సో ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయించి మనకున్న ఈ యొక్క 3 ఆస్తులని కూడా చక్కగా సద్వినియోగం చేస్తే మన జీవితం సక్సెస్ అవుతుంది. మృత్యువు నుంచి మనం బయటపడతాం. మృత్యువు నుంచి ఎలా బయటపడతామంటే ఈ దేహం విడిచిపెట్టినప్పుడు ఎలాగైతే 40,000 తేలు కుట్టిన ఆ యొక్క కష్టం కలుగుతుందని గరుడ పురాణం చెప్తుంది, ఆ కష్టం లేకుండా సునాయాసంగా దేహాన్ని విడిచిపెట్టవచ్చు. మరి ఎలాగండి 3 ప్రాపర్టీస్ ని వాడాలి? ఒకటి దేహంని ఎలా వాడాలి? ఏదైతే ఆచార్యుడు చెప్పారో ఆ విధంగా భగవంతుడి యొక్క సేవలో ఋషికేన సేవనం, ఆయన యొక్క సేవలో ఉపయోగించాలి. రెండవది ఏంటి? మనసుని ఏం చేయాలి? సవై మన కృష్ణ పాదార విందయో, మనసుని ఎప్పుడు కూడా ఆచార్య
నిర్దేశం ప్రకారం, ఆచార్య యొక్క ఆజ్ఞ ప్రకారం ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామం మీద, ఆయన మీద పెట్టాలి. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాగే పదములు, ఈ పదములు ఎలా వాడాలి చెప్పండి? హరే కృష్ణ నామంతో భగవంతుని యొక్క నామ గుణ లీలలని కీర్తించటంలో వాడాలి కదండి. నామ గుణ లీలలు, అనంతమైన లీలలు, అనంతమైన నామములు ఉన్నాయి ఆయనకి, అనంతమైన గుణములు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? కీర్తించడానికి నోటిని వాడాలి. అంతేగాని ప్రజల్ప వాళ్ళది వీళ్ళది వాళ్ళకి అది ఇది, ఓ వాళ్ళు ఇలాగ డిస్టర్బ్ అయిపోయారా, సరే అయితే ఈ విషయాన్ని 10 మందికి చెప్పి చాటేద్దాం, లేకపోతే 2 వ్యక్తులు డివోటీస్ మధ్యన ఏదో వచ్చిందంట, దాన్ని అందరికి ప్రచారం చేయాలంట. ఇటువంటి అనవసరం అండి. అటువంటి వినకూడదు, అటువంటి ప్రచారాలు చూడకూడదు కదండి. అసలు అందులోకి మన సంబంధమే లేదు. సో ఇటువంటి వైష్ణవ నింద అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఏదైనా సమస్య ఉంటే శిక్షాగురు ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మనం వాళ్ళ గురించి ప్రచారం చేయక్కర్లేదు, వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు కదండి. మన తోటి భక్తులు ఏదైనా సమస్య మనకి క్రియేట్ చేస్తుంటే మన వల్ల కాకపోతే మన శిక్షాగురుల ద్వారా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనమే వాళ్ళని నిందించటం, వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయటం కారణంగా ఏం జరుగుతుంది? మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కొక్కసారి అవతల భక్తుడి యొక్క అంతర్గతం ఏంటో తెలుసుకోకుండానే వాళ్ళ మీద అపవాదులు వేస్తూ ఉంటారు. అది చాలా బాధ కలుగుతుంది. ఆ భక్తుడికి చాలా బాధ కలిగింది అనుకోండి, అది గొప్ప వైష్ణవ అపరాధం అయిపోతుంది. అవునా? సో అందుకనే మనకి అవతల వ్యక్తి యొక్క విషయం తెలియనప్పుడు, ఓకే ఈ విషయంలో నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా ఆ వ్యక్తి మారకపోతే అప్పుడు మన శిక్షా గురువు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అవును. సో ఈ విధంగా మనం ఏం చేయాలి? వైష్ణవ నింద చేయకుండా, అపరాధం చేయకుండా, మన దేహంని, మనసుని, వాక్కుని ఆచార్య చెప్పినట్టు కనుక వ్యవహరిస్తే మళ్ళీ ఇంకొకసారి మన ఈ యొక్క మృత్యువు అనే యొక్క ఏమంటారు పెద్ద పెనుభూతాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ విధంగా మనం వచ్చే శ్లోకాలు ఇంకా చూస్తాం. ఈ మృత్యుకి సంబంధించిన శ్లోకములే ఇంకా వస్తూ ఉంటాయి. ఏదైతే ఉన్నాయో వాటి కాన్సెప్ట్ ఏమిటి, సో ఈ మృత్యు సమయంలో భగవంతుణ్ణి నామం స్మరిస్తూ వెళ్తే కనుక అధ్యాత్మ ప్రపంచానికి వెళ్తాం, లేకపోతే అప్పుడు మన యొక్క సూక్ష్మ దేహం ఎటువంటి చైతన్యంతో ఉన్నదో అటువంటి దేహంని పొందుతాం. మన డెస్టినేషన్ ఏంటి, అవన్నీ కూడా వచ్చే శ్లోకంలో ఇంకా వివరించుకుంటాం. ఏమైనా సందేహాలు ఉన్నాయో డివోటీస్ ఈ రోజు శ్లోకంలో? ఇందాక భగవాన్ అనేది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్పరు చెప్పారు కదా మీరు. భగవాన్ అంటే అది కట్ అయింది నాకు వాయిస్. భగవాన్ అంటే భగ అంటే ఐశ్వర్యములు, అన్ని రకములైన ఐశ్వర్యములు సంపూర్ణంగా ఉన్నవాడు భగవాన్. పరాశరుని మనకి విష్ణు పురాణంలో చెప్పారు కదండి. అందం, ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, బలం, కీర్తి, ఇవన్నిట్లో కూడా సంపూర్ణంగా ఐశ్వర్యవంతుడు అయి ఉన్నవాడే భగవాన్. ఇందాక మనం దేహాన్ని వదిలేస్తామని చెప్పాం కదా మాతాజీ. ఇప్పుడు మనం మన జీవాత్మ వేరే దేహాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడున్న స్వభావాలే వస్తాయి కదా మాతాజీ, గుణాలు అవి. లేకపోతే ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదా, మన చైతన్యం ఎక్కడ ఆగిపోయింది, మన యొక్క సూక్ష్మ దేహం ఎంతవరకు మార్పు చెందింది, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు భక్తులు అయిపోయామంటే ఎక్స్టర్నల్ గా ఒక కంటిమాల మార్చేసాం, తిలక్ పెట్టేసాం, మొత్తం వ్యవహారం బయట ఎక్స్టర్నల్ అపిరెన్స్ ఒక ఎత్తు, బట్ ఇంటర్నల్ గా మారకపోతే ఎటువంటి ఉపయోగం లేదండి కదండి. ఇంటర్నల్ గా మనం మారాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆచరణ పూర్తిగా పోగొట్టుకోవాలి. అవి పోగొట్టుకోకపోతే మనం అప్పుడు ఏ స్థితిలో మన యొక్క సూక్ష్మ దేహం మనసు ఎక్కడున్నదో, ఎక్కడ ఆగిందో, ఏ చైతన్యంతో ఆగిందో మళ్ళీ అటువంటి దేహం మనం స్వీకరించాల్సి వస్తుంది. అందుకనే కోమాలో, యాక్సిడెంట్ లో సడన్ గా చనిపోయారు, వాళ్ళకి ఎటువంటి దేహం వచ్చింది అంటే వాళ్ళ చైతన్యం ఎక్కడ ఆగిపోయిందో ఆ దేహం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. క్లాస్ రికార్డింగ్ పంపించిన మాతాజీ, మళ్ళీ ఒకసారి బాగుంది వింటాం. డెఫినెట్ షేర్ చేస్తాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా కాంటాక్ట్స్ రావడం లేదు మాతాజీ, గ్రూప్ లో చేర్చండి మాతాజీ. మీరు ఆల్రెడీ మీ నెంబర్ ఉందండి, అదే కదా నేను అదే ఉంది అని చెప్తున్నారు, కానీ నాకు ఓపెన్ చేసినప్పుడు అవి కనపడడం లేదు మాతాజీ. మీరు ఆల్రెడీ కనుక డేటా క్లియర్ చేస్తే పాత మెసేజెస్ మళ్ళీ రావండి. కొత్తవి వస్తున్నాయా? కొత్త మెసేజెస్ మీ దగ్గర నుంచి నాకేమి రావడం లేదు మాతాజీ. అదే కదా. ఫోన్ రీస్టార్ట్ చేశారా? చేసినాను మాతాజీ.
అయితే ఒక అవి పని చేస్తాను, నేను మిమ్మల్ని డిలీట్ చేసేస్తాను ఆ గ్రూప్ నుంచి, మళ్ళీ యాడ్ చేసి చేస్తాను. నాకు కొత్తగా పెట్టండి మాతాజీ. ఎందుకంటే ఇప్పుడు నేను డిలీట్ చేసిన వెంటనే మళ్ళీ నేను యాడ్ చేయలేనండి ఒకసారి, అందుకని నేను డిలీట్ చేయట్లేదు. ఎందుకంటే డిలీట్ చేసిన వెంటనే మళ్ళీ నేను యాడ్ చేయలేను, మళ్ళీ 2 రోజులు అలా ఆగాల్సి వస్తుంది. నేను చూస్తే మీరు అన్ని గ్రూప్స్ లోనూ ఉన్నారు. ఈ 2 రోజుల్లో నేను పంపిస్తాలే మాతాజీ మన మేము క్లాస్ పంపిస్తామండి మాతాజీ. మాతాజీకి అయితే ఒక పని ఏం చేస్తాను, delete డిలీట్ చేసి చేద్దాం. మళ్ళీ యాడ్ చేద్దాం, ఓకేనండి? ఈ లింకులు మేము నేను పంపిస్తాంలేండి మాతాజీ. హరే మాతాజీ కృష్ణ ఒక పని చేస్తాను, డిలీట్ చేసేస్తాను, తర్వాత ఎప్పుడైతే నన్ను అలౌ చేస్తుందో మళ్ళీ అప్పుడు యాడ్ చేస్తాను, ఓకేనా? మంచిది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలండి. దండవత్ థ్యాంక్ యూ. ప్రణామం. హరే కృష్ణ. డియర్ డివోటీస్, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్ గీత की जय, శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज श्री जयपताका स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि 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 बोल. थैंक यू. कृष्ण माता जी हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम. धन्यवाद.